స్టూడెంట్స్ మనం లాస్ట్ వీడియోలో ఐసోమెరిజం ఇన్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ని స్టార్ట్ చేసాం. సో కాంపౌండ్స్ విచ్ హ్యావ్ ద సేమ్ కెమికల్ ఫార్ములా బట్ డిఫర్ ఇన్ దేర్ స్ట్రక్చరల్ అరేంజ్మెంట్ ఆర్ కాల్డ్ ఐసోమర్స్ అండ్ ద ఫినామినన్ ఈజ్ నోన్ యాజ్ ఐసోమెరిజం అని చెప్పేసి చెప్పుకున్నాం. మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో మాదిరిగానే ఇక్కడ కూడా ఇనార్గానిక్ కెమిస్ట్రీలో కూడా కాంప్లెక్స్ కాంపౌండ్స్కి ఐసోమెరిజం అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అని చెప్పేసి చెప్పాం. అట్లాగే మనకి మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ ఐసోమెరిజమ్స్ని మనం క్లాసిఫై చేసుకున్నాం. వన్ ఈజ్ స్ట్రక్చరల్ ఐసోమెరిజం, సెకండ్ వన్ ఈజ్ స్టీరియో ఐసోమెరిజం. అట్లాగే లాస్ట్ వీడియోలో స్ట్రక్చరల్ ఐసోమెరిజం గురించి చెప్పుకున్నాం. 2 డైమెన్షనల్ ఐసోమెరిజం అని, అందులో పొలిమరైజేషన్ ఐసోమెరిజం అని, అయోనైజేషన్ ఐసోమెరిజం అని, లింకేజ్ ఐసోమెరిజం అని, హైడ్రేట్ ఐసోమెరిజం అని, కోఆర్డినేషన్ ఐసోమెరిజం అని, కోఆర్డినేషన్ పొజిషన్ ఐసోమెరిజం అని చెప్పి మన లాస్ట్ వీడియోలో ఈ స్ట్రక్చరల్ ఐసోమెరిజమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం స్టీరియో ఐసోమెరిజంని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ స్టీరియో ఐసోమర్స్ని 2 టైప్స్గా మనం క్లాసిఫై చేసుకోవడం జరిగింది. వన్ ఈజ్ జామెట్రికల్ ఐసోమెరిజం, సెకండ్ వన్ ఈజ్ ఆప్టికల్ ఐసోమెరిజం. అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో మాదిరిగానే ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి కోఆర్డినేషన్ కాంపౌండ్స్, కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇలాగ జామెట్రికల్ ఐసోమెరిజంని, ఆప్టికల్ ఐసోమెరిజంని అంటే స్టీరియో ఐసోమెరిజంని ఎగ్జిబిట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ వీటిని మనం కాన్ఫిగరేషనల్ ఐసోమెరిజం అని చెప్పేసి అంటాం. కాన్ఫిగరేషనల్ ఐసోమెరిజం. సో వాటిని ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. స్టీరియో ఐసోమెరిజం ఆర్ స్పేస్ ఐసోమెరిజం అని చెప్పేసి అంటాం. స్టీరియో ఐసోమెరిజం ఆర్ దీన్ని స్పేస్ ఐసోమెరిజం అని చెప్పేసి అంటాం. ఈ స్టీరియో ఐసోమెరిజం ఎలా డిఫైన్ చేస్తాము అంటే, సో ఐసోమర్స్ విచ్ హ్యావ్ ద సేమ్ కెమికల్ స్ట్రక్చరల్ ఫార్ములా, విచ్ హ్యావ్ ద సేమ్ కెమికల్ ఫార్ములా, సేమ్ స్ట్రక్చర్ బట్ డిఫరెంట్ రిలేటివ్ అరేంజ్మెంట్ ఆఫ్ atoms or groups which are called ligands in space around the central metal atom, around the central metal atom or ion are called stereoisomers and the phenomenon is known as stereoisomerism. So space మీన్స్ 3 డైమెన్షనల్గా సెంట్రల్ మెటల్ యాటమ్ చుట్టూ ఉన్నటువంటి లైగాండ్స్ యొక్క అరేంజ్మెంట్లో, దట్ మీన్స్ కాంప్లెక్సెస్ హ్యావింగ్ సేమ్ కెమికల్ ఫార్ములా, సేమ్ స్ట్రక్చర్ కూడా సేమ్గానే ఉంటుంది, బట్ డిఫర్ ఇన్ దెయిర్ స్పేషియల్ అరేంజ్మెంట్ ఆఫ్ యాటమ్స్ ఆర్ గ్రూప్స్ ఆర్ అయాన్స్ విచ్ ఆర్ కాల్డ్ లైగాండ్స్ అరౌండ్ ద సెంట్రల్ మెటల్ యాటమ్ ఆర్ డిఫర్. Such complexes are called stereoisomers and the phenomenon is known as stereoisomerism. ఇది డెఫినిషన్. ఇక్కడ the spatial arrangement of atoms or groups or ions is also referred to as కాన్ఫిగరేషన్ ఆఫ్ ద మాలిక్యూల్. ఇందాక చెప్పుకున్నాం కాన్ఫిగరేషనల్ ఐసోమెరిజం అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ మనకి ఈ స్టీరియో ఐసోమెరిజంకి అంటే 3 డైమెన్షనల్గా సెంట్రల్ మెటల్ యాటమ్ చుట్టూ ఉన్నటువంటి లైగాండ్స్ యొక్క అమరికలో తేడా వలన ఏర్పడేటువంటి సాదృశ్యము ఐసోమెరిజం. దెన్ ఇందులో ఫస్ట్ జామెట్రికల్ ఐసోమెరిజం అని, రెండోది ఆప్టికల్ ఐసోమెరిజం అని 2 టైప్స్ ఆఫ్ స్టీరియో ఐసోమెరిజమ్స్ మనకు ఉన్నాయి. ఇప్పుడు 1 by 1 స్టీరియో జామెట్రికల్ ఐసోమెరిజం అలాగే ఆప్టికల్ ఐసోమెరిజంని అసలు ఏ కాంప్లెక్సెస్ ఎగ్జిబిట్ చేస్తాయి అన్నది కోఆర్డినేషన్ నెంబర్ 2 నుంచి మనం స్టార్ట్ చేసుకుంటూ వెళ్దాం. ఇందులో ఫస్ట్ జామెట్రికల్ ఐసోమెరిజం చూద్దాం. సో జామెట్రికల్ ఐసోమెరిజంని మనం ఇంకొక పేరు కూడా చెప్తాం, సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం అని చెప్పేసి. సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం అని కూడా అంటాం. ఈ జనరల్గా ఈ జామెట్రికల్ ఐసోమెరిజంలో సెంట్రల్ మెటల్ యాటమ్ చుట్టూ లైగాండ్స్ ఆక్యుపై డిఫరెంట్ పొజిషన్స్. That means the ligands occupy different positions around the central metal ion or atom. ఇక్కడ సేమ్ గ్రూప్స్ ఆఫ్ లైగాండ్స్ అంటే సెంట్రల్ మెటల్ యాటమ్ చుట్టూ ఉన్నటువంటి లైగాండ్స్లో సేమ్ టైప్ ఆఫ్ సిమిలర్ ఆర్ ఐడెంటికల్ లైగాండ్స్ సేమ్ సైడ్ కనుక ఉంటే దాన్ని మనం సిస్ అని, అలా కాకుండా ఫార్ అవే ఒకదానికొకటి దూరంగా ఉంటే వాటిని మనం ట్రాన్స్ ఐసోమర్ అని చెప్పేసి అంటాం. సిస్ ట్రాన్స్ ఐసోమెరిజంకి వచ్చేటప్పటికి ఇది లాటిన్ వర్డ్స్. సిస్ అంటే సేమ్ సైడ్ అని మీన్స్, ట్రాన్స్ అంటే ఆపోజిట్ సైడ్ అని చెప్పి మనం చెప్తాం. దట్ మీన్స్ వెన్ ద 2 ఐడెంటికల్ ఆర్ సిమిలర్ లైగాండ్స్ ఆర్ adjacent to each other,
same side adjacent to each other, then the isomerism is known as cis. In lattice, cis means same side, that means cis isomer ani. When the two identical ligands are in opposite side are called trans isomer ani. ఇలా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ మనకి జామెట్రికల్ ఐసోమెరిజంకి వచ్చేటప్పటికి మనం కోఆర్డినేషన్ నెంబర్ 2 నుంచి స్టార్ట్ చేస్తే కనుక క్విక్గా కోఆర్డినేషన్ నెంబర్ 2 అంటే సెంట్రల్ మెటల్ యాటమ్కి 2 లైగాండ్స్తో స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ లైక్ దిస్ 2 లైగాండ్స్ కాంప్లెక్స్ ఫామ్ అయింది ML2 అన్నమాట. ఇలా తీసుకుంటే ఈ కాంప్లెక్స్ సిస్ ట్రాన్స్ ఐసోమెరిజంని ఎగ్జిబిట్ చేసే ఛాన్స్ లేదు. ఎందుకని లీనియర్ షేప్లో ఉంటుంది కాబట్టి సేమ్ గ్రూప్స్ ఆర్ ఇన్ సేమ్ సైడ్ లేదా ఆపోజిట్ సైడ్ అని మనం చెప్పే ఛాన్స్ ఉండదు. కాబట్టి ఈ కోఆర్డినేషన్ నెంబర్ 2 కాంప్లెక్సెస్ జామెట్రికల్ ఐసోమెరిజంని ఎగ్జిబిట్ చేయవు. అట్లాగే కోఆర్డినేషన్ నెంబర్ 3కి వద్దాం. ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ 3కి వచ్చినప్పటికీ ప్లానార్ మాలిక్యూల్స్ లైక్ దిస్ ఇక్కడ కూడా ఈక్వి డిస్టెన్స్లో ఉంటాయి. కాబట్టి మనం 3 లైగాండ్స్కి సంబంధించి లేదా పిరమిడల్ షేప్ ఇలా తీసుకున్నా లైక్ దిస్ ఇలా తీసుకున్నప్పటికీ ఇక్కడ ఈ కోఆర్డినేషన్ నెంబర్ 3 కాంప్లెక్సెస్ కూడా ఓకే సో జామెట్రికల్ ఐసోమెరిజంని ఎగ్జిబిట్ చేయవు అని చెప్పేసి అంటాం. ఇకపోతే కోఆర్డినేషన్ నెంబర్ 4 టైప్ ఆఫ్ కాంప్లెక్సెస్ చూడాలి. ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ 4 టైప్ చూస్తే కాంప్లెక్సెస్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి టెట్రాహైడ్రన్ కాంప్లెక్సెస్ అంటాం. రెండోది స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్. ఇప్పుడు మనం టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ కనుక చూస్తే అంటే టెట్రాహైడ్రల్ షేప్ కనుక చూసాం అనుకోండి, దిస్ ఇస్ ద మెటల్ లైక్ దిస్. ఇక్కడ మెటల్ ఈక్వి డిస్టెన్స్లో ఉండడం అనేది జరుగుతుంది. మెటల్ నుంచి లైగాండ్స్ అన్నీ కూడా ఈక్వి డిస్టెన్స్లో ఉంటాయి లైక్ దిస్. 3 డైమెన్షనల్గా ఈక్వి డిస్టెన్స్లో ఎప్పుడైతే ఉంటున్నాయో మనకి ఇక్కడ కూడా మనం అంటే ఎటువైపు నుంచి చూసినా కూడా ఒకే స్ట్రక్చర్ ఉంటుంది sp3 హైబ్రిడైజేషన్ ప్రకారంగా చూస్తే. అందుకని ఇక్కడ కూడా సేమ్ సైడు ఆపోజిట్ సైడు అని చెప్పడానికి ఈ టెట్రాహైడ్రల్ షేప్లో కుదరదు. అంటే సెంట్రల్ మెటల్ యాటమ్కి సేమ్ సైడ్ ఉన్నాయి 2 లైగాండ్స్, ఆపోజిట్ సైడ్ ఉన్నాయి అని చెప్పడానికి ఇక్కడ ఛాన్స్ లేదు. కాబట్టి కోఆర్డినేషన్ నెంబర్ 4లో టెట్రాహైడ్రన్ కాంప్లెక్సెస్ ఏవైతే ఉంటాయో అవి జామెట్రికల్ ఐసోమెరిజంని అంటే సిస్ ట్రాన్స్ ఐసోమెరిజంని ఎగ్జిబిట్ చేయవు. కానీ ఇవి ఆప్టికల్ ఐసోమెరిజంని ఎగ్జిబిట్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి అక్కడ మనం డిస్కస్ చేస్తాం. ఇకపోతే మనకి ఉన్నది స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్. దట్ మీన్స్ కోఆర్డినేషన్ నెంబర్ 4లో స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్ని మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఆ టైప్స్ అన్నిటిని కూడా మనం డిస్కస్ చేస్తాం ఇందులో. సో కాంప్లెక్సెస్ ఆఫ్ ద టైప్ కోఆర్డినేషన్ నెంబర్ 2, కోఆర్డినేషన్ నెంబర్ 3 ఇవి ఏమి కూడా మనకి లీనియర్ షేప్, అలాగే స్క్వేర్ మీన్స్ ప్లానార్, ట్రయాంగులర్ ప్లానార్ ఆర్ పిరమిడల్. ఇంకొకటి ఏం చెప్తున్నాము, కోఆర్డినేషన్ నెంబర్ 4లో టెట్రాహైడ్రన్. ఇవేవి కూడా మనకి సిస్ ట్రాన్స్ ఐసోమెరిజంని ఎగ్జిబిట్ చేయవు. అంటే జామెట్రికల్ ఐసోమెరిజంని ఈ టైప్ ఆఫ్ కాంప్లెక్సెస్ ఏవి కూడా జామెట్రికల్ ఐసోమెరిజంని ఎగ్జిబిట్ చేయవు అని చెప్తున్నాం. దెన్ ఇప్పుడు కోఆర్డినేషన్ నెంబర్ 4లో స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్ని మనం ఇక్కడ స్టడీ చేస్తాం. స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్లో మనం MA4 ఫస్ట్ ఆఫ్ ఆల్ MA4 అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించండి +R-N అని చెప్పేసి అంటాను. ఇక్కడ M క్యాపిటల్ ఏ కానీ స్మాల్ ఏ కానీ ఇక్కడ A4 అనగానే మనకి లైగాండ్స్ అనమాట. స్మాల్ ఏతో చూపించవచ్చు లేదా కొన్నిసార్లు MA4 అంటే ఇక్కడ A స్టాండ్స్ ఫర్ లైగాండ్, అలాగే B అని C అని ఇలాగా ఆల్ఫాబెట్స్ని మనం లైగాండ్స్గా చెప్తున్నాం ఎగ్జాంపుల్గా. ఇప్పుడు కామన్ అంటే జనరల్ ఎగ్జాంపుల్ ఇలా రాస్తాను. ఇక్కడ +R-N అని ఎందుకు అంటున్నానంటే ఇక్కడ ఈ కాంప్లెక్స్ అయాన్గా మనం తీసుకుంటున్నాం. ఇక్కడ కాంప్లెక్స్ క్యాటగాన్గా ఉండొచ్చు, యానగాన్గా ఉండొచ్చు. ఇక్కడ N స్టాండ్స్ ఫర్ చార్జ్ అనమాట. ఇక్కడ ఓకే +2 కావచ్చు, -2 కావచ్చు, +4 లైక్ దట్ అలాగా. సో అందుకని ఇక్కడ MA4 కాంప్లెక్స్ గురించి మాట్లాడితే ఈ MA4 కాంప్లెక్స్ అంటే స్క్వేర్ ప్లానార్ ఇలా తీసుకున్న స్ట్రక్చర్ స్క్వేర్ ప్లానార్. ఇప్పుడు దీంట్లో 4 A's వేశాను. కెన్ దిస్ కాంప్లెక్స్ ఎగ్జిబిట్స్ జామెట్రికల్ ఐసోమెరిజం అంటే నో. ఎందుకని సేమ్ సైడ్ ఉన్నాయా ఆపోజిట్ సైడ్ ఉన్నాయా అంటే సేమ్ టైప్ ఆఫ్ లైగాండ్స్ ఎప్పుడైతే ఎగ్జిస్ట్ అయ్యాయో మనం సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం చెప్పే ఛాన్స్ ఉండదు. అన్నీ ఈక్వల్గానే ఉన్నాయి కాబట్టి స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్స్ అనేది సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేయదు. MA4 కాంప్లెక్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి MA3B సేమ్ ఇది కూడా అంతే.
MA3B కాంప్లెక్స్ ఇలా తీసుకుందాం. MA3B కాంప్లెక్స్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఇక్కడ 4 Aలు ఏదో ఒక దాన్ని B కింద మార్చండి. ఇప్పుడు సేమ్ గ్రూప్స్ ఆర్ ఇన్ సేమ్ సైడ్ ఆర్ ఆపోజిట్ సైడ్ అని చెప్పగలమా? చెప్పలేము. ఎందుకంటే 3 ఈక్వల్గా ఉండేటప్పటికి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. కాబట్టి ఈ టైప్ ఆఫ్ కాంప్లెక్సెస్ కూడా మనకి స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్సెస్, ఇవి కూడా జామెట్రికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేయవు. అంటే MA4 MA3B, ఇక్కడ ఇంకోటి కూడా రాసుకోవచ్చు మీరు, ఆర్ MAB3 అని కూడా రాయొచ్చు. ఈ టైప్ ఆఫ్ బీని మూడు కింద రాసుకోవచ్చు. ఇలాగా ఈ కాంప్లెక్సెస్ ఏమి కూడా మనకి జామెట్రికల్ ఐసోమెరిజం కోఆర్డినేషన్ నెంబర్ 4లో స్క్వేర్ ప్లానార్లో ఈ కాంప్లెక్సెస్ సిస్ట్రాన్స్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేయవు. మరి ఇంకొక టైప్ చూద్దాం, MA2B2 కాంప్లెక్స్. ఎస్, సో ఈ కాంప్లెక్స్ ఎగ్జిబిట్ చేస్తుందా చూద్దాం. ఇప్పుడు ఇదిగో దిస్ ఈస్ ద మెటల్, ఇదిగో స్క్వేర్ ప్లానార్గా తీసుకున్నాను. దేర్ఫోర్ ఇక్కడ మనం 2 A's ఇలా రాస్తున్నాను, AA, నెక్స్ట్ ఇక్కడ BB. ఇప్పుడు ఏమైంది ఇక్కడ అంటే దీంట్లో ఇలా కనుక మనం కలిపితే సేమ్ గ్రూప్స్ ఆర్ ఇన్ సేమ్ సైడ్ వచ్చాయి. సేమ్ గ్రూప్స్ ఆర్ ఇన్ సేమ్ సైడ్ కాబట్టి ఇది సిస్ ఫామ్ అయింది. అలాగే ఆపోజిట్ సైడ్ రాసుకున్నాం అనుకోండి, లైక్ దిస్, సేమ్ గ్రూప్స్ ఆర్ ఇన్ ఆపోజిట్ సైడ్ అంటే AA ఇలాగా BB ఇట్లా రాసేటప్పటికి దెన్ దిస్ కాంప్లెక్స్ ఈజ్ ట్రాన్స్ అనమాట. ట్రాన్స్, ఫార్ అవే, ఒకదానికొకటి. ఇక్కడ చూసుకోండి, ఇది సేమ్ గ్రూప్స్ ఆర్ ఇన్ ఆపోజిట్ సైడ్స్, దట్స్ వై ఇట్ ఈస్ ట్రాన్స్ ఐసోమర్. ఇట్ ఈస్ ఏ ట్రాన్స్ ఐసోమర్. ఇలాగ మనం అంటే MA2B2 కాంప్లెక్స్ సిస్ట్రాన్స్ ఐసోమెరిజంని ఎగ్జిబిట్ చేస్తుంది. అట్లాగే ఇంకోటి కూడా ఎగ్జాంపుల్, దీనికి మరలా జనరల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. అంటే కాంప్లెక్స్ ఇది జనరల్ ఎగ్జాంపుల్, ఇది కాంప్లెక్స్ ఎగ్జాంపుల్తో కూడా మనం వేద్దాం. MA2BC ఇలా ఉందనుకోండి. సో MA2BC కాంప్లెక్స్ తీసుకుంటే ఎస్, దిస్ వన్ ఆల్సో MA2BC. ఇక్కడ ఏమైంది, 2 Aలు BC అంటే ఇక్కడ ఏం తీసుకుంటున్నాను నేను ఇప్పుడు, ఇక్కడ అంటే C తీసుకుంటున్నాను, అంటే ఇక్కడ C కింద మారుస్తున్నాను, లైక్ దిస్. సేమ్ గ్రూప్స్ ఆర్ ఇన్ సేమ్ సైడ్, దేర్ఫోర్ ఇట్ ఈస్ సిస్. సేమ్ గ్రూప్స్ ఆర్ ఇన్ ఆపోజిట్ సైడ్ ఇలా రాస్తాను, సీన్ ఇక్కడ రాస్తున్నాను. అంటే ఈ ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు నేను ఇచ్చింది ఈ ఎగ్జాంపుల్. ఏమైంది ఇక్కడ, సేమ్ గ్రూప్స్ ఆర్ ఇన్ సేమ్ సైడ్ సిస్ అయింది, సేమ్ గ్రూప్స్ ఆర్ ఇన్ ఆపోజిట్ సైడ్ ట్రాన్స్ అయింది. అంటే కాంప్లెక్సెస్ ఆఫ్ ద టైప్ MA2B2 MA2BC ఆర్ ఎగ్జిబిట్స్ జామెట్రికల్ ఐసోమెరిజం. ఓకే, సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఎగ్జాంపుల్స్ కూడా మనం ఇప్పుడు ఇద్దాం. MA2BTకి ఎగ్జాంపుల్ ఏంటి, కాంప్లెక్స్ ఆఫ్ ద టైప్ MA2B2 ± CN అన్నాను. ఇక్కడ కాంప్లెక్స్ న్యూట్రల్ కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. అంటే ప్లాటినం +2 స్టేట్లో ఉంది, 2Cl కాబట్టి సరిపోతుంది. అంటే డైఅమైన్ డైక్లోరో ప్లాటినం 2 కాంప్లెక్స్ అనమాట. ఇప్పుడు దీనికి సంబంధించి ప్లాటినం తీసుకున్నాను, 2 అమోనియాలు 2 టైప్స్ 2 ఐసోమర్స్ వస్తాయి కదా. ఇలాగా వేస్తే మనకి అమోనియా, ఇక్కడ 2 అమోనియాలని నేను సేమ్ సైడ్ రాస్తున్నాను NH3. అలాగే 2 క్లోరిన్లని ఇలా ఒకవైపు రాస్తున్నాను. ఇక్కడ సేమ్ మళ్ళీ ఒక అమోనియాని ఇక్కడ ఆపోజిట్ సైడ్లో రాస్తున్నాను. దేర్ఫోర్ దిస్ ఈజ్ ఏమంది ఇక్కడ, ఇదేమో మనకి సిస్ ఐసోమర్ అయితే ఇదేమో ట్రాన్స్ ఐసోమర్ అయ్యింది. అంటే ఎట్లా చెప్తున్నాం మనం, ఇది స్క్వేర్ ప్లానార్, సేమ్ గ్రూప్స్ ఆర్ ఇన్ సేమ్ సైడ్, దేర్ఫోర్ సిస్ ఐసోమర్, సేమ్ గ్రూప్స్ ఆర్ ఇన్ ఫార్ అవే, దెన్ ఇట్ ఈస్ ట్రాన్స్ ఐసోమర్. ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ మీరు ప్రాక్టీస్ చేయండి. ప్లాటినం NH3 ట్వైస్ నేను Cl2 ప్లేస్లో నైట్రో గ్రూప్ ఇచ్చాను అనుకోండి. సో ఇట్లాగా ఇక్కడ క్లోరిన్ ప్లేస్లో NO2 వేసి మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడ కీలేట్ కాంప్లెక్స్ చూద్దాం. ఈ కీలేట్ కాంప్లెక్స్ వచ్చేటికి బైడెంటేట్ లైగెండ్ అనమాట. అంటే గ్లైసిన్ని మనం తీసుకున్నాం. ఇక్కడ గ్లైసిన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే NH2 CH2 C డబల్ బాండ్ O ఇట్ ఈస్ ఏ బైడెంటేట్ లైగెండ్. సో ఇది అన్సిమెట్రికల్ బైడెంటేట్ లైగెండ్ అని కూడా అంటాం. ఎందుకంటే ఇక్కడ చూడండి NH2 CH2 NH2, దీన్ని మనం ఏమంటామంటే సిమెట్రికల్ బైడెంటేట్ లైగెండ్ AA అనే సింబల్. అంటే ఇక్కడ డోనార్ యాటమ్స్ 2 సేమ్ అయ్యాయి, అమైనో గ్రూప్సే అయ్యాయి కాబట్టి దీన్ని సిమెట్రికల్ బైడెంటేట్ లైగెండ్ అని చెప్పేసి అంటాం. దీన్ని అన్సిమెట్రికల్ అంటే డోనార్ ఐటమ్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి అన్సిమెట్రికల్ బైడెంటేట్ లైగెండ్, దీన్ని AB అంటాం. డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి AB అని చెప్పేసి అంటాం. ఇవి 2 చాలా మనకి చాలా ఇంపార్టెంట్గా మీన్స్ కాన్సెప్ట్ ఇది. అంచేత ఈ లైగెండ్స్ 2 రకాలు అనమాట. అంటే బైడెంటేట్ లైగెండ్స్ని మనం 2 రకాలుగా చెప్తున్నాం ఇక్కడ. ఎలాగా సిమెట్రికల్
బైడెంటేట్ లైగెండ్స్, అన్సిమెట్రికల్ బైడెంటేట్ లైగెండ్స్ అని. ఇక్కడ మనకి గ్లైసిన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇక్కడ గ్లైసిన్ చూస్తే ఇక్కడ చూడండి ప్లాటినం, ఇది కిలేట్ కాంప్లెక్స్, సైక్లిక్ కాంప్లెక్స్ అనమాట. సో ప్లాటినం గ్లైసినేటో కాంప్లెక్స్ అని చెప్పేసి అంటాం జనరల్గా దీన్ని. ఓకే, ప్లాటినం గ్లైసినేటో, గ్లైసిన్ కదా అనగా ఇక్కడ. సో గ్లైసినేటో కాంప్లెక్స్. ఇందులో సిస్ ఫామ్, ఎందుకని రెండు కూడా ఇక్కడ మనకి నైట్రోజన్స్ వచ్చాయి, ఇటుపక్క రెండు ఆక్సిజన్ వచ్చాయి. ఇప్పుడు ఇదే రివర్స్ చేస్తున్నాను, అంటే ఒకటి సేమ్ ఇక్కడ ఎమైనో గ్రూప్ ఇలాగే డోనార్, ఇక్కడ CH2, ఇక్కడ C డబల్ బాండ్ O, ఇక్కడ ఆక్సిజన్, అంటే ఈ సెట్ ఇలాగే ఉంది. ఇక్కడ దీన్ని మారుస్తున్నాను, ఇక్కడ ఆక్సిజన్ C డబల్ బాండ్ O, నెక్స్ట్ CH2, నెక్స్ట్ NH2. వాట్ హ్యాపెన్స్, ఇక్కడికి వచ్చేటప్పటికి ఆక్సిజన్స్ రెండు ఆపోజిట్ సైడ్కి వచ్చాయి, నైట్రోజన్ చూడండి ఒకసారి ఆపోజిట్ సైడ్కి వచ్చాయి. అంటే ఇదే ఐసోమర్ అయింది, ట్రాన్స్ ఐసోమర్, ఇదే ఐసోమర్ అవుతుంది, సిస్ ఐసోమర్ అవుతుంది. అంటే ఇది కిలేట్ కాంప్లెక్సెస్, అన్సిమెట్రికల్ లైగాండ్స్ తోటి. కోఆర్డినేషన్ నెంబర్ 4 స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్లో మీకు స్క్వేర్ ప్లానార్ ఎలా వచ్చింది అన్న డౌట్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇదిగో దిస్ ఈజ్ స్క్వేర్ ప్లానార్. ఇలాగ కీలేట్ కాంప్లెక్సెస్ సంబంధించి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అంటే దీన్ని మనం MAB ట్వైస్ కాంప్లెక్స్గా చెప్పచ్చు. MAB ట్వైస్ కాంప్లెక్స్ అంటాం. సో ఈ MAB టైప్ కాంప్లెక్స్లో సిస్ ట్రాన్స్ ఐసోమెరిజంని ఎగ్జిబిట్ చేస్తుంది. సో ఇదొక ఎగ్జాంపుల్ మనకి. అంటే ఇందాక మనం చూసినటువంటి కాంప్లెక్సెస్లో MA2B2 ఒకటి చూసాము, నెక్స్ట్ MAB ట్వైస్ చూసాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు, ఏంటది MA2BC ఒకటి రాసుకున్నాం. ఓకే, MA2BC కాంప్లెక్స్ కూడా మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఎట్లాగా, ఇగో మెటల్ లైక్ దిస్, సేమ్ రెండు ఏలు BC, దిస్ ఈస్ సిస్ బికాస్ సేమ్ గ్రూప్స్ ఆర్ ఇన్ సేమ్ సైడ్. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్కి రాస్తున్నాను, ఎలాగా అంటే మెటల్ మెటల్ మెటల్. నెక్స్ట్ ఇక్కడ ఏం రాస్తున్నాను, సంథింగ్ లైక్ A, ఇక్కడ C, ఇక్కడ A, ఇక్కడ B, ఇలా రాసుకోవచ్చు. లేదా ఇక్కడ A ఉంచేద్దాము, ఇక్కడ A, ఇక్కడ A రాసుకోండి, ఇక్కడ BC, ఇక్కడ BC. అంటే సేమ్ గ్రూప్స్ ఆర్ ఇన్ సేమ్ సైడ్, సిస్ అయింది, సేమ్ గ్రూప్స్ ఆర్ ఇన్ ఆపోజిట్ సైడ్, కాబట్టి ఇది ట్రాన్స్. ఇది ఆల్రెడీ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. దెన్ ఇక్కడికి వచ్చేటప్పటికి కాంప్లెక్సెస్ ఆఫ్ ద టైప్ మనకి MA2B2 ఒకటి, MA2BC ఒకటి, MAB ట్వైస్ ఒకటి. ఇది బైడెంటేట్ లైగాండ్ సంబంధించి, అన్సిమెట్రికల్ లైగాండ్కి సంబంధించి ఎగ్జాంపుల్స్. ఇవన్నీ కూడా మనకి కోఆర్డినేషన్ నెంబర్ 4లో స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్లో మనకి సిస్ ట్రాన్స్ ఐసోమెరిజంని ఎగ్జిబిట్ చేస్తున్నాయి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, దట్ ఈస్ ద కాంప్లెక్స్ ఆఫ్ ద టైప్ MABCD. MABCD అదొకసారి చూద్దాం. సో ఇక్కడ కాంప్లెక్సెస్ ఆఫ్ ద టైప్ MABCD అంటే 4 డిఫరెంట్ లైగాండ్స్ ఉన్నప్పుడు ఏంటో ఎగ్జాంపుల్ చూడండి. ప్లాటినం, NH3, పెరిడీన్, క్లోరో, బ్రోమో అన్నమాట. ఇప్పుడు వీటికి సంబంధించి చూస్తే మనం యాక్చువల్గా సేమ్ గ్రూప్స్ ఆర్ ఇన్ సేమ్ సైడ్, ఆపోజిట్ సైడ్ చెప్పడానికి మనకి కొంచెం కష్టం, ఎందుకంటే సేమ్ గ్రూప్స్ ఏం లేవు, అన్ని డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. కానీ విత్ రెస్పెక్ట్ టు వన్ లైగాండ్, ఒక లైగాండ్ని బేస్ చేసుకుని ఆ లైగాండ్ని యొక్క ఆపోజిట్ పొజిషన్లో ఉన్నదాన్ని బట్టి అంటే ట్రాన్స్ ఐసోమర్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దట్ మీన్స్ ప్లాటినం లైక్ దిస్, ప్లాటినం 3 ఐసోమర్స్ని ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. ప్లాటినం లైక్ దిస్. దీంట్లో మొట్టమొదటిగా మనం రాసుకున్నది సపోజ్ అమోనియా తీసుకున్నాం. ఇక్కడ ఈ అమోనియాకి నెక్స్ట్ ఇక్కడ ఏదో సంథింగ్ లైక్ పిరిడిన్, ఇక్కడ ఏదో క్లోరిన్, ఇక్కడ ఏదో బ్రోమిన్ ఇలా రాసాం. అంటే అమోనియాకి క్లోరిన్ ఎలా ఉంది, ట్రాన్స్, క్లోరిన్ ఈజ్ ట్రాన్స్ టు అమోనియా. ఇక్కడ అమోనియాని ఫిక్స్ చేసుకుంటున్నాను నెక్స్ట్ స్ట్రక్చర్లో. వీటిని ఫిక్స్ చేసుకుని ఈసారి ఏం చేశాను, క్లోరిన్ ఇక్కడ రాసుకున్నాను, ఇక్కడ పిరిడిన్ ఇచ్చాను. ఇక్కడ మన స్ట్రక్చర్ పిరిడిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను లైక్ దిస్. సో పిరిడిన్, ఇక్కడ ఎవరున్నారు, ఇక్కడ బ్రోమిన్ ఫిక్స్ చేశాను. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు అమోనియాని ఫిక్స్ చేసుకుని వెళ్తున్నాను అనమాట. ఇలాగ 3 ఐసోమర్స్ని మనం ట్రాన్స్ ఐసోమర్స్గా చెప్పచ్చు. ఇక్కడ ఇంకెవరు ఆపోజిట్గా ఎవరు రావాలి, అమోనియాకి ఆపోజిట్గా పిరిడిన్ వచ్చింది, అమోనియాకి ఆపోజిట్గా క్లోరిన్ వచ్చాడు, ఇంకా ఇక్కడ బ్రోమిన్, ఇక్కడ బ్రోమిన్, రిమైనింగ్ క్లోరిన్ అండ్ పిరిడిన్ ఆర్ యాజ్ ఇట్ ఈస్, ఇలా రాద్దాం. ఇప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే 3 ఐసోమర్స్ అనేవి అంటే ట్రాన్స్ టు అమోనియా, అంటే క్లోరిన్ ట్రాన్స్ టు అమోనియాని దృష్టిలో పెట్టుకుని చెప్తే ట్రాన్స్ టు క్లోరిన్, అమోనియా ట్రాన్స్ టు పిరిడిన్,
అమోనియా ట్రాన్స్ టు బ్రోమిన్. ఇలాగా 3 ట్రాన్స్ ఐసోమర్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అలాగే మీరు పిరిడిన్ని బేస్ చేసుకుని వెళ్ళినా అంతే, పిరిడిన్ బ్రోమిన్, ఇలా పిరిడిన్ ఫిక్స్ చేయండి అమోనియా, నెక్స్ట్ పిరిడిన్ ఫిక్స్ చేయండి క్లోరిన్. అలా కాదు, క్లోరిన్ ఫిక్స్ చేసుకుని వెళ్ళిన క్లోరిన్ అమోనియా, నెక్స్ట్ అట్లాగే క్లోరిన్ బ్రోమిన్, నెక్స్ట్ క్లోరిన్ పిరిడిన్. ఇలాగా ఇక్కడ నేను అమోనియాని బేస్ చేసుకుని చెప్పుకు వెళ్ళామన్నమాట. ఇలాగా మనకి ఎన్ని జామెట్రికల్ అంటే MABCDకి సంబంధించి జామెట్రికల్ ఐసోమర్స్ ఎన్ని వస్తాయి అంటే 3 జామెట్రికల్ ఐసోమర్స్ వస్తాయి. సో ఇలాగ మనం కాంప్లెక్సెస్ ఆఫ్ ద టైప్ చూడండి, MA4 స్టార్ట్ చేసాం, MA3B ఓకే ఎగ్జిబిట్ చేయదు అని చెప్పేసి చెప్పాం. ఇంకోటి ఏం చెప్పుకున్నాము, MA2B2 ఎగ్జిబిట్ చేస్తుందని చెప్తున్నాం, MA2BC ఎగ్జిబిట్ చేస్తుందని చెప్తున్నాం, ఇది ఎగ్జిబిట్ చేయమని చెప్పాం. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూసాం, MAB ట్వైస్ కూడా ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, MAB ట్వైస్ ఎస్ ఎగ్జిబిట్ చేస్తుంది కీలేట్ కాంప్లెక్స్ సంబంధించి, బైడెంటేట్ లైగాండ్ సంబంధించి. అలాగే ఇంకొకటి ఇక్కడ మీన్స్ ఇవన్నీ మోనోడెంటేట్ లైగాండ్ సంబంధించి, ఇది బైడెంటేట్ లైగాండ్స్, ఇందులో అన్సిమెట్రికల్. మరి సిమెట్రికల్ వచ్చేటప్పటికి MAA ట్వైస్ ఉందనుకుందాం. MAA ట్వైస్ అంటే AA ట్వైస్ లైగాండ్ అంటే ఏం చెప్తున్నాం మనం, ఇథిలిన్ డైఎమీన్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, మెటల్ ఆ టైప్ ఎగ్జాంపుల్ వేద్దాం. ఇక్కడ కెన్ దిస్ AA ఇలా రాస్తున్నామ్మా, AA అంటే ఇథిలిన్ డైఎమీన్ అనమాట. ఇప్పుడు వీడు సిస్ట్రాన్స్ ఐసోమర్ని ఎగ్జిబిట్ చేస్తాడా అంటే చెయ్యడు. ఎందుకని, సేమ్ గ్రూప్స్ ఆర్ ఇన్ సేమ్ సైడ్ ఆపోజిట్ సైడ్ చెప్పలేం. అంటే MAA ట్వైస్ కాంప్లెక్స్ సిస్ట్రాన్స్ ఐసోమరిజంని ఎగ్జిబిట్ చేయదు అని చెప్తున్నా. అంటే బైడెంటేట్ లైగాండ్స్ 2 టైప్స్ అని చెప్పాను కదా, ఈ 2 టైప్స్లో మనకి సిమెట్రికల్ బైడెంటేట్ లైగాండ్, అన్సిమెట్రికల్ బైడెంటేట్ లైగాండ్. అన్సిమెట్రికల్ బైడెంటేట్ లైగాండ్ సంబంధించి మనం ఎక్స్ప్లెయిన్ చేసాం, కాంప్లెక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులోనే డిఫరెంట్గా చెప్పచ్చు మళ్ళీ. ఎట్లాగా, మెటల్ చూడండి, AA ట్వైస్ AA ఒకటే తీసుకుంటున్నాను, AAB2 ఈ కాంప్లెక్స్ ఎగ్జిబిట్ చేస్తుందా అని అడిగారు అనుకోండి, ఎట్లాగా MAAB2 ఇక్కడ బైడెంటేట్ లైగాండ్ కదా, ఇవి 2 + 2 అంటే కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అయింది, 4 అయింది. ఇది కోఆర్డినేషన్ నెంబర్ 4 ఎగ్జిబిట్ చేస్తుందా అన్నారు అనుకోండి, అప్పుడు మనం స్ట్రక్చర్ ఎట్లా వేస్తాం మనం చూద్దాం. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ చూద్దాం. MAAB2 AA అంటే ఇక్కడ ఎవరు, సిమెట్రికల్ లైగాండ్ అంటే ఎవరు, ఇథిలిన్ డైఎమీన్. ఎగ్జాంపుల్ కావాలంటే ఇథిలిన్ డైఎమీన్ రాసుకోవచ్చు ఇక్కడ, CH2 NH2. దీన్ని ఎలా ప్రజెంట్ చేస్తామో తెలుసా, N అని చెప్పి కూడా రాస్తాం ఎగ్జాంపుల్గా. ఇక్కడ నేను జనరల్ ఎగ్జాంపుల్నే తీసుకుని వెళ్తున్నాను. చూడండి, మెటల్ ఇలా రాశాను లైక్ దిస్, ఇటుపక్క B ఇటుపక్క B, ఇటుపక్క A అని రాశాను. ఓకే, ఇప్పుడు ఇది ఆపోజిట్ సైడ్కి వెళ్తుందా, ఆపోజిట్ సైడ్ B రెండింటిని మనం ఆపోజిట్ సైడ్ రాసాం అనుకో, A రెండింటిని రాయగలమా, రాయలేం. అంటే MAA ట్వైస్ B2 కాంప్లెక్స్ కూడా మనకి జామెట్రికల్ ఐసోమరిజం ఎగ్జిబిట్ చేయదు. ఓకే, ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నా అంటే ఇవన్నీ బిట్స్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. నార్మల్గా అనుకోండి, మనకి ఎగ్జిబిట్ చేసేదే ఎగ్జామినేషన్లో రాస్తాం. ఎలాగా, కాంప్లెక్స్ ఒకటి సెంటెన్స్, కాంప్లెక్సెస్ ఆఫ్ ద టైప్ MA4 MA3B నెక్స్ట్ MAA ట్వైస్ MAAB2 టైప్ ఆఫ్ కాంప్లెక్సెస్ didn't exhibits geometrical isomerism. Whereas complexes of the type MA2B2, MA2BC, MAB twice exhibits geometrical isomerism, cis trans isomerism అని చెప్పచ్చు. MABCD ఇక్కడ చూడండి, AB అనేది బైడెంటేట్ లైగాండ్, అన్సిమెట్రికల్ బైడెంటేట్ లైగాండ్. ఇక్కడ 2 ఉండేవి, ఒక CD మోనోడెంటేట్ లైగాండ్స్ 2 రాసుకున్నాను. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ కాంప్లెక్సెస్ మనం చూస్తే జనరల్గా ఇదిగోండి, MAB ఇలా రాశాను, ఓకేనా. ఇప్పుడు CD ఇలా రాశాను. ఇప్పుడు ఇది జనరల్గా మనకి ఎగ్జిబిట్ చేస్తుందా అంటే సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేసే ఛాన్స్ లేదు. ఎందుకంటే సేమ్ గ్రూప్ సేమ్ సైడ్ ఆపోజిట్ సైడ్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. కాబట్టి ఇక్కడ AB అనేది ఏంటి, బైడెంటేట్, అన్సిమెట్రికల్ బైడెంటేట్ లైగాండ్. C మోనోడెంటేట్, D మోనోడెంటేట్. ఈ టైప్ ఆఫ్ కాంప్లెక్సెస్ కూడా జామెట్రికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేయవు. ఇంకొక ఎగ్జాంపుల్, MAA B2 ఆల్రెడీ అయిపోయింది, ఇది BC అనుకుందాం, BC. ఓకే, B2 అయిపోయింది కదా, ఇక్కడ AA B2 కూడా ఎగ్జిబిట్ చేయదని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొకటి MAA BC టైప్ ఆఫ్ కాంప్లెక్సెస్ అంటే ఇక్కడ డెంటేట్ AA అన్నాను, ఇదిగో AA అంటే సిమెట్రికల్ లైగాండ్, ఇది
బైడెంటేట్ సిమెట్రికల్ లైగెండ్, బి మోనోడెంటేట్, సి మోనోడెంటేట్. అంటే ఇప్పుడు ఇక్కడ సి ఉంది, ఇక్కడ బి రాస్తాను సపోజ్, ఇది బి. కెన్ దిస్ ఎగ్జిబిట్స్ అంటే నో. ఎందుకని? మళ్ళీ సేమ్ ఫినామినన్, నువ్వు మార్చే ఛాన్స్ లేదు ఇక్కడ. అందుకని ఈ టైప్ ఆఫ్ కాంప్లెక్సెస్ అంటే కొన్ని మాత్రమే మీరు గమనించండి, కొన్ని స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్సెస్ ఆఫ్ ద టైప్ MA2B2, MA2BC, MAB twice and the final one MABCD. అంటే మొత్తం ఎన్ని? 1 2 3 4 టైప్ ఆఫ్ కాంప్లెక్సెస్. ఓవరాల్గా చూస్తే 10 దాకా వస్తాయి. 1 2 3 4 5 6 7 ఇది చెప్పేద్దాం. 7 కన్ఫ్యూజన్ వస్తుంది, దీనికి వేసాను కదా, రైట్. ఇక్కడ చూడండి. సో ఎన్ని మనకి 1 2 3 4 5 6 7 8 9 10 టైప్స్ ఉన్నాయి. ఈ 10 టైప్స్లో మనకి ఎన్ని? 4 1 2 3 4 కాంప్లెక్సెస్, స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్సెస్ సిస్ ట్రాన్స్ ఐసోమెరిజంని ఎగ్జిబిట్ చేస్తున్నాయి. సో ఇది స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్సెస్లో మనకి జామెట్రికల్ ఐసోమెరిజం గురించి. సో ఎక్కువగా ప్లాటినం కాంప్లెక్సెస్ని మనం తీసుకుంటాం. ఇందులో కోఆర్డినేషన్ నెంబర్ 2 నుంచి స్టార్ట్ చేస్తే కోఆర్డినేషన్ నెంబర్ 2, కోఆర్డినేషన్ నెంబర్ 3 కాంప్లెక్సెస్ బికాస్ లీనియర్ షేప్. ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ 2, కోఆర్డినేషన్ నెంబర్ 2 అంటే లీనియర్ షేప్ ML2 అంటాం, MA2 అంటాం, లేదంటే ఇలా కాంప్లెక్స్ని MABగా రాయొచ్చు. అలాగే కోఆర్డినేషన్ నెంబర్ 3 తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా స్క్వేర్ ప్లానర్ ట్రయాంగులర్ ప్లానర్ కావచ్చు, ట్రయాంగిల్ L లైగాండ్ అని తీసుకుందాం, లైగాండ్ ఇలా తీసుకుందాము. అలా లేదంటే పిరమిడల్ షేప్ తీసుకోవచ్చు కోఆర్డినేషన్ నెంబర్ 3, అవి ఎగ్జిబిట్ చేయవు. అలాగే కోఆర్డినేషన్ నెంబర్ 4లో మరలా టెట్రాహైడ్రన్ షేప్ అనేది ఎగ్జిబిట్ చేయదు. టెట్రాహైడ్రన్ షేప్ ఉన్నటువంటి కాంప్లెక్సెస్ జామెట్రికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేయవు. కానీ కోఆర్డినేషన్ నెంబర్ 4 స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్సెస్కి వచ్చేటప్పటికి మాత్రం కాంప్లెక్సెస్ ఆఫ్ ద టైప్ MA2B2, MA2BC, MAB twice, MABCD ఎగ్జిబిట్స్ జామెట్రికల్ ఐసోమెరిజం. ఓకే, అట్లాగే ఇంకొకటి ఇక్కడ చెప్పుకున్నది మనకి బైడెంటేట్ లైగెండ్స్ 2 రకాలుగా అని చెప్పుకున్నాము. ఒకటి సిమెట్రికల్ బైడెంటేట్ లైగెండ్స్, అన్సిమెట్రికల్ బైడెంటేట్ లైగెండ్స్ అని చెప్పాం. సో కోఆర్డినేషన్ నెంబర్ 4లో స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్సెస్ గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు కోఆర్డినేషన్ నెంబర్ 5కి వెళ్ళాలి. కోఆర్డినేషన్ నెంబర్ 5 అంటే మనకి ట్రైగోనల్ బైపిరమిడ్. ఇది సాధారణంగా అన్కామన్, అంటే వీటిల్లో జామెట్రికల్ ఐసోమెరిజం అనేది అన్కామన్గా మనం చెప్తాం. నెక్స్ట్ వచ్చి కోఆర్డినేషన్ నెంబర్ 6 అన్నమాట. అంటే కోఆర్డినేషన్ నెంబర్ 6కి వచ్చేటప్పటికి ఏంటి? ఆక్టాహైడ్రల్. ఈ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ని ఒక్కసారి మనం గమనిస్తే, సో దిస్ ఈజ్ ద మెటల్ స్క్వేర్ బైపిరమిడ్ అని చెప్పేసి అంటాం, స్క్వేర్ బైపిరమిడ్. దీని రిప్రజెంటేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇది లైగాండ్ 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం, ఇది 3 లైగాండ్, ఇది 4 లైగాండ్ 4, లైగాండ్ 5, లైగాండ్ 6 అనుకుందాం. అంటే టోటల్గా 6 లైగాండ్స్ ఇక్కడ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో మనకి దీన్ని మనం స్క్వేర్ అంతే కదా, ఇది స్క్వేర్ బైపిరమిడ్. ఇప్పుడు నార్మల్గా చూస్తే మనకి సిస్ ఐసోమర్ అనేది ఎలా వస్తుంది అంటే, సిస్ అంటే ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ 1 ఉన్నాడు, వీడు నియర్ బై. సో అంటే 1,6 స్టార్టింగ్, లేదా ఫస్ట్ 1,2 ఇలా స్టార్ట్ చేస్తాను. 1,2 సిస్ అవుతాడు. ఓకే, నియర్ బై. అలాగే 1,3 నెక్స్ట్ 1,5 నెక్స్ట్ 1,6. అంటే అందుకని మనం ఇలా రాస్తాం, ఇలా ప్రజెంట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఫోర్త్ నుంచి వెళ్ళాం అనుకోండి, 4 నెక్స్ట్ 4,3. ఓకే, నెక్స్ట్ 4,5. ఓకే, 4,5 నెక్స్ట్ 4,6. ఓకేనా, 4,6 నెక్స్ట్ 4,2. ఇది సిస్సే, అంటే నియర్గా ఉంటాయి. నెక్స్ట్ ఏంటి అంటే 2 3, జాగ్రత్తగా చూడండి, 2,3 నెక్స్ట్ అట్లాగే 2,3 నెక్స్ట్ 3,5 కూడా స్క్వేర్ కదా, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా, 3,5 నెక్స్ట్ 5,6 నెక్స్ట్ 6,2 ఆర్ 2,6. అంటే ఎంత అయింది మొత్తం అంటే 12 టైప్స్గా మనం సిస్ పొజిషన్స్ చెప్పచ్చు. ఇక ట్రాన్స్కి వద్దాం. ట్రాన్స్పోజిషన్స్ ఎన్ని ఉంటాయి ఒకసారి చూద్దాం. ట్రాన్స్పోజిషన్స్ ఎన్ని ఉంటాయి ఇక్కడ అంటే, ఫార్ అవే అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 1,4 ట్రాన్స్, 1,4 ట్రాన్స్, నెక్స్ట్ 2,5 ట్రాన్స్, 3,6 ట్రాన్స్,
ఓకేనా? అంటే మీరు జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ మనం ట్రాన్స్ చెప్పాలంటే మూడింటిని గమనిస్తే సరిపోతుంది. అది సిస్ని 12 ద్వారా చెప్పాలి, అందుకనే ట్రాన్స్ నుంచి చెప్పడం ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇందులోనే మనం 3 స్ట్రక్చర్స్ నుంచి గమనించవచ్చు. ఇప్పుడు ఇలా చూస్తున్నారు మీరు, లైక్ దిస్ 2, 3, 5, 6 అనేది స్క్వేర్ అయింది, 1, 4 అనేది బైపిరమిడ్గా వచ్చాయి. ఇప్పుడు మీరు ఇలా చూడండి, 1, 3, 4, 6 అనేది స్క్వేర్ కింద చూడండి. ఇప్పుడు ఏమైంది, 2, 5 ఏమైంది, బైపిరమిడ్ అయింది. ఓకే, 1, 3, 4, 6 అనేది స్క్వేర్ అయింది, ఈ రెండు బైపిరమిడ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఏమవుతుంది, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, 1, 2, 4, 5 స్క్వేర్ చూడండి, 3, 6 ఏమైందండి, మీకు బైపిరమిడ్ అయింది. అంటే ఇలాగ మనం ఒక దాంట్లోనే, అందుకని ఇవన్నీ నోట్ చేసుకుంటూ ఉంటాయి, ఇలా డాటెడ్ లైన్స్ చూపిస్తున్నాం మనం. సో టోటల్గా 3 స్ట్రక్చర్స్ని మనం ఆక్టాహైడ్రన్ని చూడొచ్చు. ఎందుకంటే వీటిని బట్టే మన ఎదర కాంప్లెక్సెస్లో జామెట్రికల్ ఐసోమెరిజం మనం చెప్పగలుగుతాం. అలాగే ఇక్కడ స్టార్టింగ్ చూద్దాం మనం. ఫస్ట్ కాంప్లెక్సెస్ ఆఫ్ ద టైప్ MA6. ఓకే, ఇక్కడ మీరు +or-n అనేది వేసుకోవచ్చు. ఓకే, లేదా న్యూట్రల్ కాంపౌండ్ అయితే N0 వేయకల్లా. ఓకేనా? ఇప్పుడు కాంప్లెక్స్ ఆఫ్ ద టైప్ M ఇలా పెర్మినేషన్ కాంబినేషన్స్ వేసుకెళ్ళిపోవచ్చు, ఇలా వేసుకుంటూ వెళ్తాం. అయితే ఇందులో వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి ఎగ్జిబిట్ చేసేటువంటి కాంప్లెక్సెస్ ఎగ్జిస్ట్ అయ్యేటువంటి ఎగ్జాంపుల్స్ని మనం చూద్దాం. ఈ రెండు ఎగ్జిబిట్ చేయవు మనకు తెలుసున్నదే. మరి కాంప్లెక్సెస్ ఆఫ్ ద టైప్ MA4B2, ఎస్, దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. MA4B2 కాంప్లెక్స్ని మనం ఇక్కడ చూద్దాం. ఓకే, అంటే దీంట్లో ఇది ఆక్టాహైడ్రల్ షేప్. ఆక్టాహైడ్రల్ షేప్కి సంబంధించి సిస్ ఐసోమర్స్ ఎన్ని ఉంటాయి, ఇందులోనూ ట్రాన్స్ ఐసోమర్స్ ఎన్ని ఉంటాయో తెలుసుకుందాం. అంటే ట్రాన్స్ని బట్టి మనం ముందర ట్రాన్స్ స్ట్రక్చర్ వేసుకుని, ఎందుకంటే 3 కదా, ట్రాన్స్ స్ట్రక్చర్ వేసుకుని అప్పుడు నెక్స్ట్ సిస్ చెప్పుకోవడం ఈజీ అవుతూ ఉంటుందన్నమాట. అంటే 3 రకాలుగా మనం ట్రాన్స్ని గుర్తిస్తాం, లైక్ దిస్, లైక్ దిస్, లైక్ దిస్. ఓకే, ఫార్ అవే 1, 4 ఫార్ అవే, అలాగే 3, 2, 5 ఫార్ అవే, 3, 6 ఫార్ అవే, అలాగే 6 నియర్ బై, 1, 6 నియర్, 1, 5 నియర్, 1, 3 నియర్, 1, 2 నియర్. నెక్స్ట్ సేమ్ సైడ్ అని కింద లెక్క 3, 4, 4, 5, 4, 6, ఎందుకంటే ఇది ఎలా ఉంటుంది, సో మధ్యలో ఇలాగనమాట, ఇక్కడ నుంచి మనం చూస్తున్నాం అనమాట. ఓకే, దెన్ ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ కాంప్లెక్స్ ఏంటి, ఇవి రెండు ఎగ్జిబిట్ చేయవు, అన్నీ ఒకే రకం కదా. ఇక్కడ కూడా అంతే, సేమ్ గ్రూప్స్ ఆర్ ఏంటంటే A5 వచ్చేప్పుడు ఏ, ఇక్కడ ఒకటి B మనం చెప్పలేం. అందుకనే MA4B2 కాంప్లెక్స్ని మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్దాం. సో కాంప్లెక్సెస్ ఆఫ్ ద టైప్ MA4B2 ఇది చూద్దాం. ఇందులో కోబాల్ట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుని జనరల్ ఎగ్జాంపుల్ వేయచ్చు మీరు, లేదా ఈ కాంప్లెక్స్కి సంబంధించి మెటల్ ఏమో కోబాల్ట్, 4 ఏలేమో లైగాండ్లేమో అమోనియా, క్లోరిన్ 2 క్లోరో తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కోబాల్ట్ అనేది సెంట్రల్ మెటల్ ఆటమ్, లైక్ దిస్ కోబాల్ట్. ఓకే, ఇదిగోండి ఆక్టాహైడ్రన్ షేప్. ఇప్పుడు ఇందులో ఏం చేస్తాను, 2 ఐసోమర్స్, సిస్ ట్రాన్స్ కదా ఎగ్జిబిట్ చేయాల్సింది, అందుకని 2 ఐసోమర్స్ని ముందర షేప్ రాసేసుకున్న ఆక్టాహైడ్రన్. నెక్స్ట్ ఇందులో మనం రాస్తున్నది కోబాల్ట్ NH3 4 టైమ్స్ కదా. ఈ NH3 4 టైమ్స్లోను క్లోరిన్ని, 2 క్లోరిన్ని ఇక్కడ ఇలా పక్కన రాసుకున్నా. NH3 4 టైమ్స్లో 4 అమోనియాల్ని ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయా, లైక్ దిస్, లైక్ దిస్, ఇలా ఏదో క్లాక్ వైజ్ ఏదో. ఓకే, దెన్ ఇక్కడ గమనించండి, ఇందులో షేప్ ఏంటి, స్క్వేర్. ఓకే, స్క్వేర్ బైపిరమిడ్. ఇప్పుడు ఏమైంది, 2 క్లోరిన్లు ఏమన్నాయి, దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఇది సిస్ ఐసోమర్. సిస్ ఐసోమర్ మీరు ఇలా చూసినా పర్లేదు, ఇలా చూసుకున్నా పర్లేదు, ఈ 2 దగ్గరికి వచ్చే స్క్వేర్లో సిస్ ఐసోమర్. ఓకే, మీరు ఇలా చూసినా పర్లేదు, ఇలా చూసుకున్నా ఈ 2 దగ్గరికి వచ్చే సిస్ ఐసోమర్. ఇది వైలెట్ కలర్లో ఉంటుంది జనరల్గా. నెక్స్ట్కి ట్రాన్స్ ఐసోమర్, చాలా ఈజీ ట్రాన్స్ ఐసోమర్ వేయడం, ఎందుకని 2 క్లోరిన్లను బట్టి చెప్పేస్తాం. ఇక్కడ 4 అమోనియాలను బట్టి మనం చెప్పలేం. ఈ 2 క్లోరిన్లు ఎలా ఉంటాయి, దూరంగా వేసేయండి. అంటే ఏం చేస్తాను, నేను ఇలా వేస్తాను. ఇలాగే వేయాలా, అక్కర్లేదు, ఇక్కడ ఒకటి వేసినా పర్లా, అలాగే ఇక్కడ ఒకటి వేసుకున్నా పర్లేదు. అప్పుడు ఏమవుతుంది, ఫార్ అవే. ఓకే, నేను ఇలా దూరంగా, అంటే మనకి క్లియర్గా కనపడుతుంది అన్న ఉద్దేశంతో దూరం అయిపోయినట్టుగా కనిపిస్తుందని. యాక్చువల్గా ఇక్కడ వేస్తే దూరం అయినట్టు కాదా చెప్పాను, సేమ్ అక్కడ కూడా అంతే. ఇదిగోండి. దేర్ఫోర్ ఈ కాంప్లెక్స్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, దిస్ ఈజ్ వాట్ యు కాల్ ఇట్ యాస్
ట్రాన్స్ ఐసోమర్. అందుకని దీన్ని ఎలా వేయాలి, ఎందుకంటే ప్లస్ ఛార్జ్ కదా, ప్లస్. అలాగే ఇక్కడ కూడా ఇలా ప్లస్ ఛార్జ్. సో దిస్ ఈజ్ సిస్ ఐసోమర్, దిస్ ఈజ్ ట్రాన్స్ ఐసోమర్. సిస్ ఐసోమర్, ట్రాన్స్ ఐసోమర్గా మనం చెప్తాం. దిస్ ఈజ్ ద కాంప్లెక్స్ ఆఫ్ ద టైప్ MA4B2, కాంప్లెక్స్ ఆఫ్ ద టైప్ MA4B2 అని చెప్పేసి. ఇప్పుడు కలర్స్ కూడా చెప్పచ్చు. సిస్కి ఏం చెప్పాను, వైలెట్ కలర్ ఉంటుంది అని. ట్రాన్స్కి ఏం చెప్పాం, గ్రీన్ కలర్ ఉంటుంది అని చెప్పేసి, గ్రీన్. ఇలా మనం కాంప్లెక్సెస్ని MA4B2, మీరు జనరల్గా ఈ కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ లేకపోతే MA4B2ని కూడా మీరు మెన్షన్ చేసి ఇచ్చేలాగా, లైక్ దిస్. A4 అంటే ఇక్కడ B, ఇక్కడ B, ఇదిగో A, ఇది ఒక కాంప్లెక్స్. దిస్ ఈజ్ వాటికంటే సిస్. దీనికి ఆపోజిట్ B ఇక్కడ వేస్తారు, వేస్తే ఏమవుతుంది అది ట్రాన్స్ ఐసోమర్. ఇగో BB, ఇలాగ ఏబీలతో కూడా మీరు చెప్పచ్చు. అయితే నేను ఒక ఎగ్జాంపుల్, కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పాను. ఇది జనరల్ ఎగ్జాంపుల్, ఇది డైరెక్ట్గా కాంప్లెక్స్, కోబాల్ట్ కాంప్లెక్స్ అంటే టెట్రమీన్ డైక్లోరో కోబాల్ట్ 3 అయాన్, కోబాల్ట్ 3 అయాన్ అనే కాంప్లెక్స్ తీసుకుని చెప్పాను. ఓకేనా, అంటే MA4B2 కాంప్లెక్స్. ఇలా మీరు పర్మినేషన్ కాంబినేషన్స్ తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు MA4BC ఉందనుకోండి, అంటే కాంప్లెక్సెస్ ఆఫ్ ద టైప్ MA4BC కెన్ ఎగ్జిబిట్ జామెట్రికల్ ఐసోమెరిజం అంటే ఎస్, నో డౌట్. ఎందుకని ఇప్పుడు మీరు BC కదా రెండును, సో B అండ్ Cని బట్టి చెప్తారు ఇక్కడ. ఈ రెండు, ఇవి 4 ఒకటి, ఇవి 2 వేరు కదా, వీళ్ళిద్దరిని బట్టి చెప్పచ్చు. సో BC ఈజ్ ఇన్ సేమ్ సైడ్, BC ఆపోజిట్ సైడ్, అట్లా చెప్పచ్చు. అంచేత అలా పర్మినేషన్ కాంబినేషన్స్ వేసుకుని కూడా వెళ్ళచ్చు. అయితే మెయిన్ ఎగ్జాంపుల్స్ మనం ఇప్పుడు తీసుకుందాం. ఇందులో MA4B2 అయింది కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, MA3B3. జాగ్రత్తగా చూడండి, MA3B3 టైప్ ఆఫ్ కాంప్లెక్స్. అంటే ఇందులో మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ టిక్ పెట్టాలి. MA4B2కి ఐసోమర్స్ ఎన్ని, జామెట్రికల్ ఐసోమర్స్ ఎన్ని, 2. అలాగే MA4BCకి కూడా చెప్పాను మీకు 2 అని. అంటే జనరల్ ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు BCని బట్టి చెప్పేస్తాం, BCని బట్టి వేయినా. సో దిస్ ఈజ్ మెటల్. చూడండి అమ్మా, ఓకే. ఏలన్నీ ఇలా వేద్దాం, ఏ సంథింగ్ లైక్ B, ఇక్కడ C, ఇక్కడ A, ఇక్కడ A. ఇది ఏ ఐసోమర్ అయ్యిందండి, సిస్ ఐసోమర్ అయింది. ఎలా చెప్పాం, విత్ రెస్పెక్ట్ వీళ్ళందరూ 4 ఒకటే BCని బట్టి చెప్తున్నాం ఇక్కడ. అంటే సేమ్ గ్రూప్స్ ఆర్ ఇన్ సేమ్ సైడ్ అంటే ఆ 2 డిఫరెంట్ కాబట్టి వాటిని బేస్ చేసుకుని చెప్తున్నాం ఇక్కడ. అలాగే ఇక్కడ BC, ఈ BC ఆపోజిట్కి వెళ్ళిపోయే వీళ్ళు 4 సేమ్ కదా, ఇలా వచ్చాయి. ఇప్పుడు ఇదేమైంది, ట్రాన్స్ అయింది, ట్రాన్స్. కాబట్టి కాంప్లెక్సెస్ ఆఫ్ ద టైప్ MA4BCకి ఎన్ని జామెట్రికల్ ఐసోమెరిజమ్స్ ఉంటాయి, ఐసోమర్స్ ఉంటాయి అంటే 2 ఉంటాయి అని చెప్తా. అంటే కెన్ దిస్ కాంప్లెక్స్ ఎగ్జిబిట్స్ జామెట్రికల్ ఐసోమెరిజం అంటే ఎస్. ఇప్పుడు ఇంకోటి ఏంటి, MA3B3 టైప్ ఆఫ్ కాంప్లెక్సెస్ ఆఫ్ ద టైప్ MA3B3 చూద్దాం. దీనికి ఎగ్జాంపుల్గా మనం రోహిడియం కాంప్లెక్స్ని మనం తీసుకోవచ్చు. అంటే RH, రోహిడియం, పిరిడిన్, Cl3, 3 పిరిడిన్స్ 3 క్లోరిన్స్కి సంబంధించి ఇలా ఒక కాంప్లెక్స్. ఇప్పుడు దీంట్లో లేదంటే కొబాల్ట్ కూడా తీసుకుని వెళ్ళచ్చు. ఇంకో కాంప్లెక్స్ తీస్తే కొబాల్ట్ NH3 థ్రైస్, NO2 థ్రైస్, ఇలా కూడా తీసుకోవచ్చు. ఇది న్యూట్రల్ కాంప్లెక్స్. ఇలాంటివి 2 ఎగ్జాంపుల్స్ తీసుకుని వెళ్దాం. ఇదిగో మెటల్ అంటే రోహిడియం, ఓకే, రోహిడియం RH, రైట్ దిస్. ఇప్పుడు దీంట్లో అలాగే 2 కాంప్లెక్స్ RH, ఇలా వేసాం. ఇప్పుడు దీనికి సంబంధించి మనం 3 పిరిడిన్లని నేను ఇక్కడ ఇలా ప్రజెంట్ చేస్తున్నాను. పిరిడిన్, ఓకేనా. నెక్స్ట్ 3 క్లోరిన్లకు సంబంధించి క్లోరిన్. సో ఇప్పుడు దీంట్లో మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది స్క్వేర్ బైపిరమిడ్, ఓకే. ఈ స్క్వేర్ బైపిరమిడ్లో మీరు ఇంకొక గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ పిరిడిన్కి సంబంధించి
ఇక్కడ పిరిడిన్ 3 కూడా, అంటే పిరిడిన్ ఇలా ఉన్నాడు స్క్వేర్, పిరిడిన్ ఇక్కడ ఉన్నాడు, ఈ పిరిడిన్ ఇవన్నీ ఎలా ఉన్నాయి ఇక్కడ చూడండి ఒకసారి, లైక్ దిస్ లైక్ దిస్ లైక్ దిస్. ఇక్కడ క్లోరిన్ ఎలా ఉన్నాయి ఒకసారి చూస్తే, క్లోరిన్కి సంబంధించి ఇగో క్లోరిన్, ఓకే ఇగో క్లోరిన్ ఆల్రెడీ క్లోరిన్, అంటే ఈ క్లోరిన్ తోటి ఇలాగనమాట. ఇవి ఒకదానికొకటి ఎలా ఉన్నాయి, ఫేషియల్గా ఉన్నాయి. అంటే ఒకదానికొకటి, ఒక క్లోరిన్కి 3 క్లోరిన్కి ఒక పిరిడిన్, ఇంకో క్లోరిన్కి ఇంకో పిరిడిన్, ఇంకో క్లోరిన్కి ఇంకొక పిరిడిన్, ఇలాగా ఫేషియల్గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం సిస్ ట్రాన్స్ అనే కంటే ఫేషియల్ అంటే FAC ఐసోమర్ అని, అలాగే ఇంకొకటి జస్ట్ ఒక్కటి మారిస్తే సరిపోతుంది. ఇందులో ఎవరు మారుద్దాము అంటే క్లోరిన్లు 3 ఇట్లా మెన్షన్ చేద్దాం. క్లోరిన్లు 3టిని ఇలాగా క్లోరిన్ ఓకే. ఇప్పుడు ఒక క్లోరిన్ని ఇక్కడ తీసుకొస్తాను, పిరిడిన్ని మారుద్దాం ఇలాగా, పిరిడిన్ ఇది పిరిడిన్, ఓకేనా. ఇప్పుడు ఇందులో మీరు గమనిస్తే ఇక్కడ 3 క్లోరిన్లకి ఒకటి ఫార్ అవే అయిపోయింది ఒకటి, ఓకేనా. సో వీటిని ఏమని పిలుస్తామంటే మెరిడోనల్ అని చెప్పేసి, MERIDIONAL, దాన్నే మెర్ అని చెప్పేసి అంటాం. అంటే ఇవి క్లోరిన్లు 3 ఒకే ప్లేన్లోకి వచ్చేసాయి అన్నమాట, వచ్చేసాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే క్లోరిన్కి చూడండి, ఇక్కడ క్లోరిన్కి పిరిడిన్, ఇంకొకటి మళ్ళీ పిరిడిన్ ఆపోజిట్, అంతే కదా, పిరిడిన్ ఓకే. ఇలా మనకి ఎగ్జిస్ట్ అవుతాయి పిరిడిన్. దీన్ని మెరిడోనల్ అని చెప్పేసి అంటాం, మెర్ ఐసోమర్ అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ సిస్ ట్రాన్స్ని కూడా మనం మెన్షన్ చేస్తూ ఉంటాం సాధారణంగా. ఈ మెరిడోనల్ ఐసోమర్ని జనరల్గా మనం ఏం చెప్తాం అంటే ట్రాన్స్ ఐసోమర్గా మనం చెప్తాం, ట్రాన్స్ అని. ఇది సిస్ అని చెప్తాం. సో ఇలాగా మనకి ఫేషియల్ అండ్ మెరిడోనల్ ఐసోమర్స్ మనకి ఇక్కడ MA3B3 టైప్ ఆఫ్ కాంప్లెక్సెస్లో చెప్తాం. అయితే ఈ కాన్సెప్ట్ని సిస్ అని ట్రాన్స్ అని మనం ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటాం, ఓకే. ఇక్కడ MA3B3 టైప్ ఆఫ్ కాంప్లెక్స్ ఆల్సో ఎగ్జిబిట్స్ జామెట్రికల్ ఐసోమెరిజం. అంటే ఎన్ని ఐసోమర్స్ వస్తాయి, 2 ఐసోమర్స్ మనకి ఎగ్జిస్ట్ అవుతాయి, ఓకేనా. సో ఇది ఒక ఎగ్జాంపుల్. అలాగే మీరు కోబాల్ట్ NH3NO2 థ్రైస్ కాంప్లెక్స్ని ట్రై చేయండి, అందులో కూడా ఇలాగే ఫేషియల్ అండ్ మెరిడోనల్ కాన్సెప్ట్ వస్తుంది. అదే సిస్ ట్రాన్స్ ఐసోమెరిజంగా మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఇప్పుడు వరకు మనం మోనోడెంటేట్ లైగాండ్స్ని తీసుకుని వెళ్ళాం. ఇప్పుడు బైడెంటేట్ లైగాండ్స్కి వద్దాం. మరి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే బైడెంటేట్ లైగాండ్స్కి వచ్చేటప్పటికి ఈ సిమెట్రికల్ బైడెంటేట్ లైగాండ్స్, అన్సిమెట్రికల్ బైడెంటేట్ లైగాండ్స్ అనేవి 2 ఉన్నాయి. సిమెట్రికల్ బైడెంటేట్ లైగాండ్స్కి ఏం చెప్తున్నాం మనం, ఇథిలిన్ డైఎమీన్ని ఎగ్జాంపుల్గా చెప్తున్నాం. ఇథిలిన్ డైఎమీన్ is a symmetrical bidentate ligand. అలాగే గ్లైసిన్ is the best example for unsymmetrical bidentate ligand అని చెప్తున్నాం. ఇప్పుడు వీటికి సంబంధించి మనం ఎగ్జాంపుల్స్ ఇద్దాం. అంటే బైడెంటేట్ ఇప్పుడు వరకు మోనోడెంటేట్ లైగాండ్స్తో వెళ్ళాం, ఇలా మనం పర్మినేషన్ కాంబినేషన్స్లో వెళ్తే MA3 తర్వాత B3 అయిపోయింది, MA3B2C అని, MA2B2C2 అని, ఇలా మనం మెన్షన్ చేసుకుంటూ MABCDEF వరకు, అంటే డిఫరెంట్ మోనోడెంటేట్ లైగాండ్స్ వచ్చే వరకు కూడా పెర్మినేషన్ కాంబినేషన్స్ వేసుకోవచ్చు. అలా వేసుకుంటే MABCDEF అంటే 6 డిఫరెంట్ లైగాండ్స్ వస్తే 1 2 3 4 5 6 వస్తే 15 ఐసోమర్స్ వస్తాయి. 15 ఐసోమర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఇవన్నీ మనం అంటే ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే వస్తాయి కాంబినేషన్స్లో. అయితే అన్ని కాంప్లెక్సెస్లు ఎగ్జిస్ట్ అవుతాయా అంటే ఇలా ఎగ్జాంపుల్స్తో ఎగ్జిస్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా ఏంటి ABCD అనుకుని వెళ్తున్నాం మనం. సో కానీ ఎగ్జాంపుల్గా కాంప్లెక్సెస్ ఎగ్జిస్టెన్స్ని బట్టి మనం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాం. ఇప్పుడు మనం బైడెంటేట్ లైగాండ్స్ గురించి మాట్లాడదాం. ఇవి మీన్స్ సేమ్ బైడెంటేట్ లైగాండ్స్ అంటే సిమెట్రికల్ బైడెంటేట్ లైగాండ్స్ ఉన్నప్పుడు, అన్సిమెట్రికల్ బైడెంటేట్ లైగాండ్స్ ఉన్నప్పుడు ఆ కాంప్లెక్సెస్కి సంబంధించినటువంటి ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ సంబంధించినటువంటి జామెట్రికల్ ఐసోమెరిజం ఏంటో ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు. సో కాంప్లెక్సెస్ ఆఫ్ ద టైప్ ఇలా కాంబినేషన్స్ వేసుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పాను కదా. అన్ని మోనోడెంటేట్ లైగాండ్సే B2C అని,
A2 B2 C2 అని ఇలా వేసుకుంటూ వెళ్తే అల్టిమేట్గా ఏం చెప్పాము ABCDEF వరకు వెళ్ళిపోతాం. అయితే ఇక్కడి నుంచి నేను చెప్తున్నది బైడెంటేట్ లైగాండ్స్ సంబంధించి, అంటే MAA ట్వైస్ B2 అనే కాంప్లెక్స్ తీసుకుంటున్నాను ఇప్పుడు. అంటే సిమెట్రికల్ బైడెంటేట్ లైగాండ్స్ ఉన్నప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి అంటే కోబాల్ట్ ఇథిలిన్ డైఎమీన్ యొక్క అబ్రివేటెడ్ ఫామ్ ఏంటి EN Cl2 ప్లస్ ఈ కాంప్లెక్స్కి సంబంధించి నేను జామెట్రికల్ ఐసోమెరిజం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే కోబాల్ట్, ఓకేనా, ఇదిగో చూడండి జామెట్రికల్ ఐసోమెరిజంలో కోబాల్ట్ ఇక్కడ EN అంటున్నాం. EN అంటే ఇక్కడ రాశాను ఇథిలిన్ డైఎమీన్, ఓకేనా. దాని సింబాలిక్ ఎలా చెప్తాము NEN అని కూడా రాయొచ్చు, NENN లేదా కంప్లీట్గా రాయొచ్చు. ఒక్కొక్కసారి NN అని కూడా రాస్తూ ఉంటారు, NENN ఆర్ NN. ఇక్కడ నేను N, ఓకేనా, EN అంటే CH2 ఇక్కడ మళ్ళీ N, ఇలా నేను రెండు రాసుకుంటున్నాను. ఇక్కడ ఇంకొకటి ఏంటి, ఇక్కడ ఇగో నైట్రోజన్ EN నైట్రోజన్, ఇక్కడ 2 క్లోరిన్లు వేసుకున్నాను. ఇలా 2 క్లోరిన్లు ఇలా పక్కన వేసాను. ఇప్పుడు ఏమైంది ఇది అంటే మామూలుగానే స్క్వేర్ బైపిరమిడ్ ఆర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆక్టాహైడ్రన్ సిస్ ఐసోమర్. ఇది సిస్ ఐసోమర్, ఎందుకంటే 2 క్లోరిన్లు బట్టి చెప్పేయచ్చు ఇక్కడ. నెక్స్ట్ ట్రాన్స్ ఐసోమర్ కావాలి అంటే కోబాల్ట్, వెరీ సింపుల్, ట్రాన్స్ ఐసోమర్ 2 క్లోరిన్లని ఆపోజిట్ సైడ్ వేసేస్తాను. ఇదిగో 2 క్లోరిన్లని ఆపోజిట్ సైడ్ వేసాను. ఇప్పుడు ఇక్కడ ఎవరు మెన్షన్ చేయాలి నేను ఇక్కడ అంటే నైట్రోజన్ EN నైట్రోజన్, మళ్ళీ అగైన్ నైట్రోజన్ EN నైట్రోజన్. సో దేర్ ఫోర్ దిస్ ఈజ్ ఆక్టాహైడ్రన్ ట్రాన్స్. ఇలాగా మీరు కాస్త జనరల్ ఫామ్లో ఈ ఎగ్జాంపులే గుర్తు రాకపోతే జనరల్ ఫామ్లో కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. అంటే జనరల్ ఫామ్లో ఎలా మెన్షన్ చేస్తామండి అంటే దిస్ ఈజ్ ద మెటల్ యాటమ్. అది జనరల్ ఫామ్లో అయితే ఇంకా ఈజీగా వేసేయచ్చు. ఇదిగో ఇక్కడ BB అని వేయండి, ఇక్కడ AA ఇది, ఇక్కడ AA, దిస్ ఈజ్ వాట్ కాల్డ్ యాస్ సిస్, ఎందుకని నియర్ బై ఐ కాబట్టి సిస్ ఫామ్, అర్థమవుతుంది కదా సిస్. అలాగే ట్రాన్స్ BBని ఆపోజిట్ చేసేయండి, అంటే బీలు రెండింటిని ఆపోజిట్లో వేసుకోండి. ఇక్కడ ఏని మెన్షన్ చేయండి, ఏ దేర్ ఫోర్ ఇట్ ఈస్ వాట్ కాల్డ్ యాస్ ట్రాన్స్ ఐసోమర్. B's are opposite, therefore it is trans isomer. ఇది ఒక స్క్వేర్ బైపిరమిడ్. ఇలాగా ఇది జనరల్ ఎగ్జాంపుల్. ద కాంప్లెక్సెస్ ఆఫ్ ద టైప్ MAA ట్వైస్ B2 అనే కాంప్లెక్స్ ప్లస్ ఆర్ మైనస్ N అనేది రాసుకోవచ్చు. N స్టాండ్స్ ఫర్ నెంబర్, ఇక్కడ +1 -1 -2 +2 అట్లా ఉంటాయి కాబట్టి కాంప్లెక్స్ అయాన్కి సంబంధించి. అందుకని ఇక్కడ ఇది న్యూట్రల్ కాంప్లెక్స్ అయితే 0 అయిపోతుంది, ఓకేనా. ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ ఇచ్చాను ఈ కాంప్లెక్స్కి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, దట్ ఈజ్ ఇప్పుడు ఇందులో మీకు డౌట్ రావచ్చు, MAA థ్రైస్ ఇలా కాంబినేషన్స్ తీసుకెళ్ళచ్చు మళ్ళీ మీరు. MAA థ్రైస్, అలాగే MAA ట్వైస్ BC అని రాసుకోవచ్చు, అది కూడా ఎగ్జిబిట్ చేస్తుంది. ఇక్కడ MAA థ్రైస్ ఎగ్జిబిట్ చేస్తుందా అంటే MAA థ్రైస్కి వచ్చేటప్పటికి అన్ని ఏలే ఉంటాయి కాబట్టి అంటే జామెట్రికల్ ఐసోమెరిజంని ఎగ్జిబిట్ చేయదు, కానీ మనకి ఆప్టికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ అవుతుంది. అది అక్కడ ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకున్నది MAA ట్వైస్ B2 కాంప్లెక్స్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, MAB, చూడండి MAB మార్చాం, MAB థ్రైస్ 3 ఈసారి ఇచ్చింది. నేను MAA థ్రైస్ కాదు ఇస్తా, MAB థ్రైస్ ఎగ్జాంపుల్ చూస్తున్నాను, ఓకేనా. ఎందుకని MAA థ్రైస్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోనే తీసుకుందాం. ఇలాగ ఇందులో మనం ఆప్టికల్ అన్నీ ఈనే కదా, AA థ్రైస్ అంటే ఇదే కదా ఎగ్జాంపుల్. అంటే అన్నీ ఇక్కడ ఏఏలే ఉంటాయి. ఇక్కడ చూడండి AA. ఇప్పుడు AA ఉన్నప్పుడు మనము సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం చెప్పగలమా? ఒకసారి గమనించండి. ఇప్పుడు AA థ్రైస్ ఎగ్జాంపుల్ అన్నాను కదా నేను, ఆ AA థ్రైస్కి మనం ఎక్స్ప్లెనేషను చూసుకోండి. ఇదిగో AA థ్రైస్ ఇలా ఇచ్చాను. దీంట్లో మనం క్లియర్గా సిస్ ట్రాన్స్ చెప్పగలమా? చెప్పలేము. అంటే MAA థ్రైస్ అనేటువంటి కాంప్లెక్స్ జామెట్రికల్ ఐసోమెరిజంని ఎగ్జిబిట్ చేయదు, ఓకేనా.
దెన్ కమ్ టు ద అనదర్ వన్ ఎంఏబి థ్రైస్, ఇది ఎగ్జిబిట్ చేయదు, ఏబి థ్రైస్ కాంప్లెక్స్కి వెళ్దాం. అంటే ఎంఏబి థ్రైస్, ఓకేనా. ఇప్పుడు ఇందులో మనం మెటల్ యాటమ్ తీసుకున్నాము. ఏబి అనేది ఐడెంటిటీ అన్సిమెట్రికల్ లైగెండ్. ఏబి ఇలా వేస్తున్నాను, ఏబి ఏబి బిఏ, ఏబి ఏబి బిఏ, ఓకే. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది ఏ ఫామ్లోకి వస్తుంది, మనకి సిస్ ఫామ్లోకి వస్తుంది. ఎలా చెప్తున్నాం మనము అంటే ఇందాక మనం ఫేషియల్ మెరడోనల్ అని చెప్పుకున్నాం. ఆ కాన్సెప్ట్ ప్రకారంగా చెప్పచ్చు. అంటే ఈ మూడు జాగ్రత్త గమని, ఈ మూడు ఒకే ప్లేన్లోకి వచ్చాయి, ఓకేనా. ఈ మూడు ఒకే ప్లేన్లోకి వచ్చాయి. అట్లాగే దీన్ని ఈ ఫామ్ని యాక్చువల్గా మనం ఏం చెప్తామంటే సిస్ ఫామ్గా చెప్తాం. అంటే విత్ రెస్పెక్ట్ టు బి ఈ మూడు ఒకే ప్లేన్లోకి వచ్చాయి. దేర్ ఫోర్ ఇక్కడ కాంబినేషన్కి వచ్చి దీన్ని మనం సిస్ ఫామ్గా చెప్తాం. అలాగే దీనికి ఆపోజిట్గా అంటే ఒక్కడిని మారిస్తే సరిపోతుంది. ఎవరో ఒక్కరిని చేంజ్ చేసుకుంటే ట్రాన్స్ఫామ్కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాస్ట్ వన్ ఈ బిఏ వీని చేంజ్ చేసుకున్నాం అంటే మెటల్ లైక్ దిస్, ఇలాగా ఏబి ఇదిలాగా ఉంచేద్దాం. వీని చేంజ్ చేద్దాం ఏబి ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి జాగ్రత్తగా గమనిస్తే ఇది ఫేషియల్గా ఉంది, ఫేషియల్గా అయింది, అవునా. ఇది చూడండి బీబీల కిందకు వచ్చి ఇట్లాగా ఇవి రెండు నియర్ బైని, ఇవి నియర్ బైవే రెండు కూడా. సో ఇక్కడ దీన్ని మనం ట్రాన్స్ ఐసోమర్గా మనం చెప్తాం, ట్రాన్స్ ఐసోమర్గా చెప్తాం. ఇవి ఇలాగా మనకి అంటే ఎంఏబి థ్రైస్కి ఎంఏబి థ్రైస్ ఎగ్జిబిట్స్ జామెట్రికల్ ఐసోమెరిజం అంటే ఎస్ అని చెప్పతాం. అండ్ ఎన్ని ఐసోమర్స్ వచ్చాయి, 2 ఐసోమర్స్ మనకి ప్రజెంట్ అవుతాయి. అంతేకాదు ఈ ఐసోమర్స్ ఇంకొకటి కూడా ఉంది, ఇక్కడే చెప్తున్నాం, మిర్రర్ ఇమేజ్ అనేది ఉంటుంది. ఆ మిర్రర్ ఇమేజ్ కూడా మనకి సిస్ ఐసోమరే అవుతుంది. అంటే నేను ఈ ఐసోమర్ వేశాను, ఇలా కాకుండా ఇంకొక దీని మిర్రర్ ఇమేజ్ తీసుకుని అది కూడా సిస్ ఐసోమరే అవుతుంది అనమాట. దట్ మీన్స్ సి మెటల్ మిర్రర్ ఇమేజ్కి వచ్చేప్పటికి ఏ, ఇక్కడి నుంచి బి, ఓకేనా. బి నెక్స్ట్ బి, ఇక్కడ ఏ, నెక్స్ట్ వన్ ఇక్కడ ఏ, ఇక్కడ బి. దిస్ ఈజ్ ద మిర్రర్ ఇమేజ్. అలాగే ఇక్కడ కూడా ఇది కూడా మిర్రర్ ఇమేజ్ అవుతుందండి. అంటే ట్రాన్స్ ఐసోమర్ మిర్రర్ ఇమేజ్గా మనం చెప్తాం లైక్ దిస్. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ దీని మిర్రర్ ఇమేజ్ అవుతుంది ఏ, ఇది బి. అంటే ఆప్టికల్ ఐసోమెరిజం రెండు కూడా అంటే ఎంఏబి థ్రైస్ అనేటువంటి కాంప్లెక్స్ అన్సిమెట్రికల్ లైగాండ్స్తో ఫామ్ అయినటువంటి బైడెంటిటీ లైగాండ్తో ఫామ్ అయినటువంటి ఈ కాంప్లెక్స్ సిస్ ఐసోమరు ఆప్టికల్ ఐసోమెరిజంని ఎగ్జిబిట్ చేస్తుంది. ట్రాన్స్ ఐసోమర్ కూడా మనకి ఆప్టికల్ ఐసోమెరిజంని ఎగ్జిబిట్ చేస్తుంది అని చెప్పేసి చెప్తాం. దిస్ ఈజ్ ద మిర్రర్ ఇమేజ్. చూడండి ఈ బిఏ ఇక్కడ కనబడతాయి, ఏఏ ఇక్కడ ఉన్నాయి. సో బిఏ అక్కడికి వెళ్తాయి. అంటే ట్రాన్స్ ఐసోమర్ సిస్ ఐసోమర్ రెండు కూడా ఆప్టికల్ ఐసోమెరిజంని మన నెక్స్ట్ కాన్సెప్ట్ అదే ఆప్టికల్ ఐసోమెరిజంని ఎగ్జిబిట్ చేస్తాయి. అయితే ముందర ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది సిస్ ఐసోమర్ ట్రాన్స్ ఐసోమర్ అని. అంటే ఇక్కడ మనం సింపుల్గా చెప్పుకోవాలి అనుకుంటే లైక్ దిస్, ఈ మూడిటిని బీలన్నీ ఒకే వైపుకి ఒకే ప్లేన్లోకి వచ్చాయి. సో సిస్గా మనం తీసుకున్నాము. ఇక్కడ మనకి అన్ని ఆపోజిట్గా వెళ్ళాయి, ఏబి నెక్స్ట్ ఏబి నెక్స్ట్ ఏబికి వచ్చేటప్పటికి అంటే దీన్ని ట్రాన్స్ ఐసోమర్గా మనం చెప్తాము. ట్రాన్స్ ఐసోమర్ అండ్ మిర్రర్ ఇమేజెస్ కూడా ఉంటాయి. అంటే ఇక్కడ MAB3 కాన్సెప్ట్కి జామెట్రికల్ ఐసోమెరిజం ఉంటుంది, ఆప్టికల్ ఐసోమెరిజం కూడా ఉంటుంది. ఇలాగ మనం కాంబినేషన్స్ వేసుకుని లాస్ట్ వన్ వచ్చేటప్పటికి ఇంతకుముందు చెప్పాను MABCDEF. దీనికి ఏకంగా 15 ఐసోమర్స్ ఉంటాయి
టోటల్ ఐసోమర్స్ మనకి 15 ఐసోమర్స్ని మనం చెప్పచ్చు. సో ఇది కోఆర్డినేషన్ నెంబర్ 6లో ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్లో మనం చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ మెయిన్గా MA4B2, MA4BC, MA3B3, అలాగే MAB థ్రైస్ ఇదొకటి, అలాగే MA2B2 టైప్ ఆఫ్ కాంప్లెక్సెస్ అనేది మనం చూసాం. ఇది ఒకటి ఎగ్జాంపుల్ చూసాం. సో ఇదొకటి ఎగ్జాంపుల్, ఇదొకటి. నెక్స్ట్ ఇవి రెండు, ఇదొకటి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇవి 1 2 3 4 ఈ 5 వీటిని మనం మెయిన్గా మనం చెప్పుకుంటాం. ఈ జామెట్రికల్ ఐసోమెరిజంని జాగ్రత్తగా ఫాలో కండి. కోఆర్డినేషన్ నెంబర్ 6లో ఉన్నటువంటి కాంప్లెక్సెస్ ఇవి, ఓకేనా. సో ఇది జామెట్రికల్ ఐసోమెరిజం అంటే కోఆర్డినేషన్ నెంబర్ 2 నుంచి కోఆర్డినేషన్ నెంబర్ 6 వరకు మనం చెప్పుకుంటే కోఆర్డినేషన్ నెంబర్ 2, 3 ఎగ్జిబిట్ చేయదు జామెట్రికల్ ఐసోమెరిజంని. కోఆర్డినేషన్ నెంబర్ 4లో టెట్రాహైడ్రన్ కాంప్లెక్సెస్ ఎగ్జిబిట్ చేయవు. స్క్వేర్ ప్లానార్ ఎగ్జిబిట్ చేస్తాయి. మళ్ళీ అందులో టైప్స్ మనం చెప్పుకున్నాం. MA4, MA3B ఇలాంటి కాంప్లెక్సెస్ ఎగ్జిబిట్ చేయవని, MA2B2 ఎగ్జిబిట్ చేస్తుందని, అలాగే బైడెంటేట్ ఉంటే మళ్ళీ బైడెంటేట్లో సిమెట్రికల్ ఉంటే అన్సిమెట్రికల్ ఉంటే వాటి ఎగ్జాంపుల్స్ చూసాం. నెక్స్ట్ వచ్చి కోఆర్డినేషన్ నెంబర్ 5 అన్కామన్ అని చెప్పాము. నెక్స్ట్ వచ్చి కోఆర్డినేషన్ నెంబర్ 6లో ఇలాగ కాంబినేషన్స్ వేసుకుంటూ వెళ్ళాం. వాటిల్లో వెరీ ఇంపార్టెంట్గా ఎగ్జిబిట్ చేస్తున్నటువంటి కాంప్లెక్సెస్ MA4B2, MA4BC, MA3B3, MA2AA ట్వైస్ B2 అండ్ MAB థ్రైస్ కాంప్లెక్స్ మనం చెప్పుకున్నాము. నెక్స్ట్ ఆప్టికల్ ఐసోమెరిజం చూద్దాం. సెకండ్ వన్ ఏంటి, స్టీరియో ఐసోమెరిజంలో ఆప్టికల్ ఐసోమెరిజం ఇన్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ మనం ఇప్పుడు చూద్దాం. జనరల్గా ఆప్టికల్ ఐసోమెరిజం మనం ఎలా చెప్తాము అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో నాన్ సూపర్ ఇంపాసిబిలిటీ అంటే మిర్రర్ ఇమేజెస్ నాన్ సూపర్ ఇంపాసిబుల్ కనుక అయినట్లయితే వాటిని మనం ఏం చెప్తాము అంటే ఆప్టికల్ ఐసోమర్స్ అని చెప్తాం. అలాగే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ కానీ, సెంటర్ ఆఫ్ సిమెట్రీ కానీ, యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ కానీ, యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ కానీ లేకపోతే దట్ మాలిక్యూల్ ఈజ్ సెట్ టు బి ఆప్టికల్లీ యాక్టివ్ అని చెప్పేసి చెప్తాం. అలాగే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని రైట్ సైడ్కి కానీ లెఫ్ట్ సైడ్కి కానీ రొటేట్ చేస్తే దెన్ దట్ సబ్స్టెన్స్ ఈజ్ ఆల్సో ఆప్టికల్లీ యాక్టివ్ సబ్స్టెన్స్ అని చెప్పేసి చెప్తాం. ఇలాగా మనం అంటే మెయిన్ నాన్ సూపర్ ఇంపాసిబిలిటీ ఉండకూడదు. సో అంటే అవర్ హ్యాండ్స్ అనమాట. సో అవర్ 2 hands ఆర్ మిర్రర్ ఇమేజెస్ టు ఈచ్ అదర్ అండ్ ఆర్ నాన్ సూపర్ ఇంపాసిబుల్. సచ్ టైప్ ఆఫ్ ఐసోమర్స్ ఆర్ కాల్డ్ ఆప్టికల్లీ యాక్టివ్ ఐసోమర్స్ అండ్ ఆర్ ఆల్సో కాల్డ్ ఎనాన్షియమర్స్. ఇది జనరల్గా మన ఆర్గానిక్ కెమిస్ట్రీలో నేర్చుకున్నటువంటి ఈ స్టీరియో ఐసోమెరిజం ఆప్టికల్ ఐసోమెరిజంకి ఫినామినన్. సో ఇక్కడ కూడా సేమ్ వన్ అంటే ఇక్కడ కోఆర్డినేషన్ కాంపౌండ్స్కి వచ్చేటప్పటికి ద కాంపౌండ్స్ హ్యావింగ్ ద same molecular formula, same structure, but they differ in the rotation of plane polarized light. Such complexes are called optical isomers. ఇక్కడ కూడా they are mirror images to each other and are non-superimposable. Then those complexes are called optically active complexes. So ఈ phenomenon ని ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ తో మనం చూద్దాం. ఇక్కడ అలాగే ఇక్కడ కూడా సిమెట్రీ అంటే కాంప్లెక్సెస్లో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ కానీ, సెంటర్ ఆఫ్ సిమెట్రీ కానీ, యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ కానీ యాబ్సెంట్ అయితే కనుక దెన్ దట్ కాంప్లెక్స్ ఈజ్ కాల్డ్ ఆప్టికల్లీ యాక్టివ్గా కూడా మనం చెప్తాం. అంటే మిర్రర్ ఇమేజెస్ చూస్తాం మనం, మిర్రర్ ఇమేజెస్ టు ఈచ్ అదర్ అండ్ ఆర్ నాన్ సూపర్ ఇంపాసిబుల్, దెన్ దోస్ కాంప్లెక్సెస్ ఆర్ ఆప్టికల్లీ యాక్టివ్ అని చెప్తున్నాం. అలాగే ఇంకో రకంగా ఎలా చెప్తున్నాం మనం, సిమెట్రీ, యాబ్సెన్స్ ఆఫ్ సిమెట్రీ ఎసిమెట్రిక్ అనమాట. యాబ్సెన్స్ ఆఫ్ సిమెట్రీ కనుక ఉన్నా కూడా ఆప్టికల్ యాక్టివిటీని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంకో మూడో రకంగా ఎలా చెప్తున్నాం మనం అంటే ప్లెయిన్ పోలరైజ్డ్ లైట్ని రైట్ సైడ్కి కానీ లెఫ్ట్ సైడ్కి కానీ ప్లెయిన్ ఆఫ్ ద ప్లెయిన్ పోలరైజ్డ్ లైట్ని రైట్ సైడ్కి కానీ లెఫ్ట్ సైడ్కి కానీ రొటేట్ చేస్తే సచ్ కాంప్లెక్సెస్ ఆర్ కాల్డ్ ఆప్టికల్లీ యాక్టివ్ కాంప్లెక్సెస్ ఆర్ ఆప్టికల్లీ యాక్టివ్ ఐసోమర్స్ అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు 1 by 1 మన ఎగ్జాంపుల్స్ని మనం చూద్దాం. ఇందులో కాంప్లెక్సెస్ ఆఫ్ ద టైప్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్సెస్ ఆఫ్ ద టైప్ అంటే కోఆర్డినేషన్ నెంబర్ 2 కానీ కోఆర్డినేషన్ నెంబర్ 3 కాంప్లెక్సెస్ కనుక మనం గమనిస్తే ఇవి రెండు మనకి ఆప్టికల్ ఐసోమెరిజంని ఎగ్జిబిట్ చేయవు. మరి కోఆర్డినేషన్ నెంబర్ 4 అంటే ML4 అని చెప్పేసి అనొచ్చు. సో ఇందులో కోఆర్డినేషన్ నెంబర్ 4కి వచ్చేటప్పటికి మనకి 2 types ఆఫ్ కాంప్లెక్సెస్ మనం చెప్పుకుంటాం. ఒకటి టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్, రెండోది స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్. సో
ఇందాక మనం జామెట్రికల్ ఐసోమెరిజం చెప్పుకున్నప్పుడు ఈ జామెట్రికల్ ఐసోమెరిజం అనేది టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ ఎగ్జిబిట్ చేయవు అని చెప్పుకున్నాం. అలాగే స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్ ఎగ్జిబిట్ చేస్తాయి జామెట్రికల్ ఐసోమెరిజం. ఇక్కడ మనకి టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ ఆప్టికల్ ఐసోమెరిజంని ఎగ్జిబిట్ చేస్తాయి. స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్ ఎగ్జిబిట్ చేయవు అని చెప్తాం. ఇక్కడ స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్ ఎందుకు ఎగ్జిబిట్ చేయవు అని చూస్తే అంటే మిర్రర్ ఇమేజెస్కి సంబంధించి అలాగే ఆప్టికల్ యాక్టివిటీకి సంబంధించి చూస్తే స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్లో బైడెంటేట్ లైగాండ్స్ ఉన్నటువంటి అంటే కీలేట్ కాంప్లెక్సెస్ కొన్ని బెరీలియం టైప్ ఆఫ్ కాంప్లెక్సెస్ ఎగ్జిబిట్ చేస్తాయి. కానీ ఎందుకంటే ఒకే ప్లేన్లో ఉండడం వలన ఒకే ప్లేన్లో ఉండడం వలన ఈ స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్ అనేవి ఆప్టికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేయవు అని చెప్పేసి చెప్తాం. అయితే టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ మాత్రం అంటే స్ట్రక్చర్ చూస్తే టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ దిస్ ఈజ్ MABCD అనే కాంప్లెక్స్ తీసుకున్నాం. MABCD. ఇప్పుడు దీనికి ఈ కాంప్లెక్స్కి మిర్రర్ ఇమేజ్ మనం చెప్తున్నాం. మిర్రర్ ఇమేజ్ సే దిస్ ఈజ్ మెటల్ సిరీస్. సో మిర్రర్ ఇమేజ్ వేస్తే ఎక్కడికి వస్తుంది ఇది? సో దిస్ ఈజ్ ద D అండ్ దిస్ ఈజ్ C అండ్ B. అంటే ఈ టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్లో మిర్రర్ ఇమేజ్ని మనం తీసుకుని వెళ్తాం. మిర్రర్ ఇమేజెస్ ఉంటాయి. దెన్ ఈ మిర్రర్ ఇమేజ్ దీని మీద సూపర్ ఇంపాసిబుల్ అవ్వదు, అంటే ఇట్ ఈస్ నాన్ సూపర్ ఇంపాసిబుల్. దెన్ దిస్ టైప్ ఆఫ్ ఐసోమర్స్ ఆర్ కాల్డ్ ఆప్టికల్లీ యాక్టివ్ ఐసోమర్స్. అందుకని టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ మనకి ఆప్టికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేస్తాయి. దీన్ని తీసుకొచ్చి ఇలా సూపర్ ఇంపోజ్ చేయండి. ఇలా అంటే ఇప్పుడు ఏమైంది అంటే సూపర్ ఇంపోజ్ ఏకి ఏ వస్తుంది కానీ సికి బి వస్తాడు. బి మీద ఇక్కడ సికి వస్తుంది. డి ఇటున్నాడు ఇటు వస్తాడు. ఏమైంది? మిర్రర్ ఇమేజెస్ టు ఈచ్ అదర్ అండ్ ఆర్ నాన్ సూపర్ ఇంపాసిబుల్. మిర్రర్ ఇమేజెస్ టు ఈచ్ అదర్ అండ్ ఆర్ నాన్ సూపర్ ఇంపాసిబుల్. ఓకే, సచ్ టైప్ ఆఫ్ కాంప్లెక్సెస్ ఆర్ కాల్డ్ ఏమన్నా మనం ఆప్టికల్ ఐసోమర్స్. ఇప్పుడు కోఆర్డినేషన్ నెంబర్ 4లో నేను మెటల్ లైగాండ్కి సంబంధించి MABCD కాంప్లెక్స్ తీసుకున్నాను. కానీ మనకు తెలుసు MA4 స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి. MA4 కోఆర్డినేషన్ నెంబర్ 4లో టెట్రాహైడ్రల్లో MA4 కాంప్లెక్స్ తీసుకుంటే అన్ని ఏలే ఉంటే అది ఎగ్జిబిట్ చేయదు, ఆప్టికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేయదు. ఎలిమినేషన్ కాంబినేషన్స్లో కాంప్లెక్సెస్ తీసుకుంటూ ఏ కాంప్లెక్సెస్ మనకి ఎగ్జిబిట్ చేస్తే ఆప్టికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేస్తాయో అంటే కోఆర్డినేషన్ నెంబర్ 4లో టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్లో ఏ కాంప్లెక్సెస్ ఎగ్జిబిట్ చేస్తాయో వాటిని మనం మెన్షన్ చేసుకుని ఎగ్జాంపుల్స్గా తీసుకుని వెళ్దాం. ఇది జనరల్ ఎగ్జాంపుల్గా అంటే MABCD టైప్ ఆఫ్ కాంప్లెక్స్కి మీకు చెప్పాను. వీటిని ఏమంటాం మనం? మిర్రర్ ఇమేజెస్ టు ఈచ్ అదర్ అండ్ ఆర్ నాన్ సూపర్ ఇంపాసిబుల్. కాబట్టి వీటిని ఏమంటాం మనం? ఎనాన్షియోమర్స్ అని చెప్పేసి అంటాం. Okay, mirror images to each other and are non-superimposable. They are called enantiomers. So these two are called optical isomers. అంటే MABCD tetrahedron complex కి ఎన్ని optical isomers ఉంటాయి? 2 optical isomers ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఫర్దర్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ టైప్ ఆఫ్ కాంప్లెక్సెస్ అంటే ఈ టైప్ ఆఫ్ టెట్రాహైడ్రన్ కాంప్లెక్సెస్ ఎగ్జాంపుల్స్ నాట్ ఎట్ బీన్ రిజాల్వ్డ్ అని చెప్పేసి అంటాం. అందుకనే జనరల్ ఎగ్జాంపుల్గా మనం చెప్తున్నాం. నెక్స్ట్ వచ్చి కోఆర్డినేషన్ నెంబర్ 5 కాంప్లెక్స్. సో కోఆర్డినేషన్ నెంబర్ 5కి వచ్చేటప్పటికి ఇవి కూడా మనకి జనరల్గా ఆప్టికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేసేటువంటి కాంప్లెక్సెస్ మనకి రిజాల్వ్ చేయడం అనేది జరగలేదు అనమాట. నెక్స్ట్ వచ్చి మనకి కోఆర్డినేషన్ నెంబర్ 6. సో ఈ కోఆర్డినేషన్ నెంబర్ 6 అంటే ఏం చెప్తాం మనము? ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్, స్క్వేర్ బైపిరమిడ్ కాంప్లెక్సెస్. సో ఒకసారి ఆప్టికల్ ఐసోమెరిజం ఆప్టికల్ యాక్టివిటీ అనేది ఎలా చెప్తున్నాం మనం అంటే నాన్ సూపర్ ఇంపాసిబుల్ అండ్ ఆర్ మిర్రర్ ఇమేజెస్ టు ఈచ్ అదర్ అది ఒకటి చెప్తాం. అలాగే చాలా నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఏంటి? సిమెట్రీ. అంటే ఆ మాలిక్యూల్లో లేదా ఆ కాంప్లెక్స్లో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ కానీ సెంటర్ ఆఫ్ సిమెట్రీ కానీ నెక్స్ట్ మీన్స్ యాక్స్ ఆఫ్ సిమెట్రీ కానీ ఉండకూడదు. అలా ఉంటే అది ఆప్టికల్ ఇన్యాక్టివ్ కాంపౌండ్ అవుతుంది. అందుకనే నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్గా సిమెట్రీని మనం బేస్ చేసుకుని మనం చెప్తాం. అలాగే ఇంకా ఇంకొకటి ఏం చెప్తున్నాం మనం సింపుల్గా ఇక్కడ అంటే మిర్రర్ ఇమేజెస్ టు ఈచ్ అదర్ అండ్ ఆర్ నాన్ సూపర్ ఇంపాసిబుల్ అంటే ఎనాన్షియోమర్స్ ఆ ఫినామినాని బట్టి చెప్తాం. ఇంకొకటి
ప్లెయిన్ పోలరైజర్ లైట్ని ప్లెయిన్ ఆఫ్ ద ప్లెయిన్ పోలరైజర్ లైట్ని రైట్ సైడ్కి కానీ లెఫ్ట్ సైడ్కి కానీ రొటేట్ చేస్తే దెన్ దోస్ ఆర్ కాంప్లెక్సెస్ ఆర్ దోస్ మాలిక్యూల్స్ ఆర్ కాల్డ్ ఏమన్నాము ఆప్టికల్లీ యాక్టివ్ ఐసోమర్స్ అని చెప్తున్నాం. ఇప్పుడు మనం కోఆర్డినేషన్ నెంబర్ 6కి వెళ్దాం. కోఆర్డినేషన్ నెంబర్ 6లో మనకి ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్లో సో ఎటువంటి కాంప్లెక్సెస్ ఆప్టికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేస్తాయో చూద్దాం. కోఆర్డినేషన్ నెంబర్ 6 ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్. ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ ఇందులో మనం స్టార్ట్ చేసినట్లయితే అంటే ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ తీసుకుందాం. మెటల్ స్ట్రక్చర్ మనకు తెలుసున్నదే అంటే మిర్రర్ ఇమేజ్ మనం తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ పెర్మినేషన్ కాంబినేషన్స్ వేసుకెళ్ళచ్చు. లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నట్టుగా లాస్ట్ దాంట్లో MA6 అంటే ఇది ఒక కాంప్లెక్స్, ఇది ఎగ్జిబిట్ చేస్తుందా మిర్రర్ ఇమేజ్ వస్తుంది కానీ సేమ్. అలాగే ఇలా పెర్మినేషన్ కాంబినేషన్స్ వేసుకుని వెళ్తే MA5B ఇలాగ, అలాగే MA4B2 ఇలా తీసుకుని వెళ్ళాం అనుకోండి, ఇవేమి మనకి జనరల్గా ఎగ్జిబిట్ చేయవు. మీరు వేసుకు ప్రాక్టీస్ చేసి చూడండి. MA4B2 ఇది కూడా అంతే. MA4B2కి వచ్చేటప్పటికి మనకి ఇందులో సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం చెప్పాం, సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం చెప్పాం. ఈ సిస్ ట్రాన్స్ ఐసోమెరిజంకి సంబంధించి ఒకసారి చూద్దాం. సిస్ ఐసోమర్ని ఎలా వేస్తాము అంటే సేమ్ గ్రూప్స్ ఆర్ ఇన్ సేమ్ సైడ్. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ అంటే ఇందులో MA4B2 సే ఇక్కడ B వేద్దాం, ఇక్కడ B, ఇవన్నీ ఏలు వేసుకుందాం. ఇది ఏ ఐసోమర్ అయింది? సిస్ ఐసోమర్ అయింది, అంతే కదా. ఇప్పుడు దీన్ని మిర్రర్ ఇమేజ్ తీసుకుందాం. మిర్రర్ ఇమేజ్ తీసుకుంటే అంటే నాన్ సూపర్ ఇంపాసిబుల్ అవ్వాలి, నాన్ సూపర్ ఇంపాసిబుల్. అట్లాగా మనం ప్రాక్టీస్ చేయండి. ఇది అట్లాగే సిస్ ఐసోమర్ వేసానప్పుడు అట్లాగే ట్రాన్స్ ఐసోమర్ ఇది B. ట్రాన్స్ ఐసోమర్ వేస్తే ఏమైంది? ఇది ట్రాన్స్ ఐసోమర్ సూపర్ ఇంపాసిబుల్ అయిపోతుంది, సూపర్ ఇంపాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే మీకు చూడండి సిస్ ఐసోమర్ వేయండి, మిర్రర్ ఇమేజ్ వేయండి, M లైక్ దిస్ ఇలా. ఇప్పుడు ఇక్కడ దీన్ని మిర్రర్ ఇమేజ్ తీసుకున్నాం అనుకోండి, ఇది B, ఇది B, ఇది A, ఇది A, నెక్స్ట్ ఇది A, నెక్స్ట్ ఇది A. ఇప్పుడు దీన్ని మిర్రర్ ఇమేజ్ ఇలా పెట్టండి. ఇలా పెడితే ఎక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది మనకి? దీన్ని ఇలా తీసుకొచ్చి పెడితే ఇక్కడ B, ఇక్కడ A, సో మిగిలినవన్నీ మ్యాచ్ అయిపోయాయి. ఇక్కడ ఒక చోట మ్యాచ్ అవ్వలేదు చూసుకోండి. ఇలా తీసుకురండి, ఇలా తీసుకొచ్చి ఇలా సూపర్ ఇంపోజ్ చేయండి. సూపర్ ఇంపోజ్ చేస్తే ఏమైందండి అంటే B వచ్చి అన్నిటికీ వచ్చాయి, కానీ B దగ్గర ఇక్కడ A వచ్చాడు, ఇక్కడ B దగ్గర ఇక్కడ వచ్చాడు A వచ్చాడు, మిగిలినవన్నీ కూడా ఏమైనాయి అంటే మనకి సేమ్. అయితే మిర్రర్ ఇమేజ్ని బట్టి చెప్పాం. అలాగే ఇందులో సిమిట్రీని కూడా చూడాలి. అంటే సిమిట్రీ కనుక మనం చూసినట్లయితే ఇందులో ఏదైనా ప్లేన్ ఆఫ్ సిమిట్రీ కానీ సెంటర్ ఆఫ్ సిమిట్రీ కానీ యాక్స్ ఆఫ్ సిమిట్రీ కానీ ఉంటే దట్ కాంప్లెక్స్ ఈజ్ ఆప్టికల్ ఇన్యాక్టివ్ అవుతుంది. అందుకని ఇక్కడ సిస్ ఐసోమర్ని మనం ఎనాన్షియోమర్గా మనం చెప్పచ్చు ఇక్కడ. అలాగే ఇలాగ కాంబినేషన్స్ వేసుకుంటూ వెళ్తే MA2B2C2, నెక్స్ట్ వచ్చి MA2B2CD, నెక్స్ట్ MA2BCDE, నెక్స్ట్ MABCDEF, ఇవన్నీ కూడా ఆప్టికల్ యాక్టివే అంటే ఆప్టికల్ ఐసోమర్స్ని ఇస్తాయి ఇవన్నీ కూడా. అయితే వీటి కాంప్లెక్సెస్ని ఇంతవరకు రిజాల్వ్ చేయలేదన్నమాట. అంటే మనకి వీటికి ఎగ్జాంపుల్స్గా టైప్ ఆఫ్ కాంప్లెక్సెస్ని ఇంకా రిజాల్వ్ చేయలేదని చెప్తాం. కానీ ఈ టైప్ ఆఫ్ కాంప్లెక్సెస్ని మనం ఎగ్జాంపుల్స్గా ఇప్పుడు తీసుకుంటాం. MAAB2C2, MAA2B2 అంటే బైడెంటేట్ లైగాండ్స్ ఉన్నటువంటి సేమ్ బైడెంటేట్ లైగాండ్స్లో సిమెట్రికల్ బైడెంటేట్ లైగాండ్స్ ఉన్నవి, అన్సిమెట్రికల్ బైడెంటేట్ లైగాండ్స్ ఉన్నటువంటి కాంప్లెక్స్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుని ఇప్పుడు మనం వెళ్దాం. ఓకేనా? ఇలా మనం ప్రతి కాంప్లెక్స్కి కూడా మిర్రర్ ఇమేజ్ వేసుకోవడం, సూపర్ ఇంపాసిబిలిటీ అనేది ఉందా లేదా అని చెక్ చేసుకోవడం. సూపర్ ఇంపాసిబిలిటీ కనుక ఉంటే సూపర్ ఇంపాసిబుల్ అయిపోతే ఆప్టికల్ ఇన్యాక్టివ్, అవ్వకపోతే ఆప్టికల్ యాక్టివ్. అంతేకాదు సిమెట్రీని కూడా మనం చెక్ చేయాలి. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, సెంటర్ ఆఫ్ సిమెట్రీ, యాక్స్ ఆఫ్ సిమెట్రీ. ఈ సిమెట్రీ కనుక ఎగ్జిస్ట్ అయితే దట్ ఈస్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ అని చెప్తాం. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ నేను ఇంకా డైరెక్ట్గా MAAB2C2 కాంప్లెక్స్కి వెళ్తున్నాను. రైట్, సో ద కాంప్లెక్సెస్ ఆఫ్ ద టైప్ M, ఇది ఆల్రెడీ మనం జామెట్రికల్ ఐసోమెరిజంలో చూసాం కాబట్టి అది చెప్తున్నాను. MAA2B2 అనేది కాంప్లెక్స్ చూద్దాం. AA2B2 జనరల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఫస్ట్, తర్వాత ఎగ్జాంపుల్ కొబాల్ట్ కాంప్లెక్స్, ఇథిలిన్ డైయమీన్ తోటి ఎగ్జాంపుల్, ఎమీన్ తోటి ఎగ్జాంపుల్ వేద్దాం. ఇప్పుడు జనరల్గా మెటల్ తీసుకుందాం.
ఈ మెటల్లో మీరు గమనించినట్లయితే మనం సిస్ ఫాము ట్రాన్స్ఫామ్ రెండు వేసాం. సిస్ ఫాము ట్రాన్స్ఫామ్. ఇందులో సిస్ ఫామ్ ఏంటి అన్నది చూస్తే 2 Bలు ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసిందే 2 Bలని ఇక్కడ రాశాను. ఓకే, నైట్రోజన్ చెప్పాను ఈన్, మళ్ళీ నైట్రోజన్, నెక్స్ట్ ఇక్కడ రాశాను నైట్రోజన్ ఈన్ నైట్రోజన్. ఇది సిస్ ఫామ్గా మనం చెప్పుకుంటున్నాం. ఇందాక ఇచ్చిన MA4B2 లాగానే ఇది కూడా లైక్ దిస్. ఇది స్క్వేర్ బై పిరమిడ్గా మనం చెప్పాం, స్క్వేర్ బై పిరమిడ్. ఓకే, ఇప్పుడు దీంట్లో మనకి గమనిస్తే ఇప్పుడు దీని మిర్రర్ ఇమేజ్ చూద్దాం. ఇది సిస్ ఫామ్. దీని మిర్రర్ ఇమేజ్ వేసుకున్నాం అనుకోండి, దిస్ ఈజ్ ద మెటల్. ఓకే, లైక్ దిస్. నెక్స్ట్ ఇక్కడ బి యాజ్ ఇట్ ఈస్గా బి, ఇక్కడ బి. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ నైట్రోజన్, వీడి మిర్రర్ ఇమేజ్ వేయాలి జాగ్రత్తగా. నైట్రోజన్, ఇదిగో నైట్రోజన్ మిర్రర్ ఇమేజ్ కదా, లైక్ దిస్. వీడు ఇక్కడికి వస్తాడు నైట్రోజన్ ఇన్ నైట్రోజన్. ఇప్పుడు ఏమైంది మీరు గమనిస్తే దీంట్లో మిర్రర్ ఇమేజెస్ టు ఈచ్ అదర్ అనా, మిర్రర్ ఇమేజెస్ టు ఈచ్ అదర్ అండ్ ఆర్ నాన్ సూపర్ ఇంపాసిబుల్. అంటే దీన్ని జాగ్రత్తగా పట్టుకొచ్చి వీటి మీద పెట్టండి. పెడితే ఏమైంది ఇక్కడ, సో ఇటుపక్క బి ఉంది, ఓకే, ఇటుపక్క ఎన్ ఉంది. అంటే ఏమైంది చెప్పండి, సూపర్ ఇంపాసిబుల్ అయ్యిందా? బీబీ అయింది, ఓకే. ఇక్కడ ఎన్ఎన్ అయింది, కానీ ఈఎన్ ఇటుపక్క ఉంది, వీడి ఇటుపక్క వస్తాడు. అంటే ఈ 2 సిస్ ఐసోమర్. ఇప్పుడు నేను చెప్తుంది సిస్ ఐసోమర్. ఇది గుర్తుపెట్టుకోండి. అక్కడ సిస్ ట్రాన్స్ కూడా వేసాం. ట్రాన్స్ ఐసోమర్ని ఎలా వేసాం ఒకసారి వేస్తాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను జామెట్రికల్ ఐసోమెరిజం చెప్తూనే ఇందులో ఆప్టికల్ ఐసోమెరిజం, మెయిన్ ఇక్కడ ఆప్టికల్ ఐసోమెరిజం. అంటే ఇక్కడ మనకి MAA2B2 అనే కాంప్లెక్స్ జామెట్రికల్ ఐసోమర్స్ని ఫామ్ చేస్తుంది. అంటే సిస్ ట్రాన్స్ ఐసోమెరిజంని ఎగ్జిబిట్ చేస్తుంది. అందులో ఉన్న సిస్ ఫామ్ ఏదైతే ఉందో అది ఆప్టికల్లీ యాక్టివ్, ట్రాన్స్ఫామ్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. ఎట్లాగా ట్రాన్స్ఫామ్ అంటే ఏంటి, ఫార్ అవే కదా, అది వేస్తున్నాను. ఇక్కడ చూడండి ట్రాన్స్ఫామ్ కూడా వేసి చూపిస్తున్నాను. ఇదిగో మెటల్, ఇదిగో ఇవి సింపుల్ ఎగ్జాంపుల్స్. ఇవన్నీ మనకి ఎగ్జామినేషన్లో ఈజీగా రాసే ఎగ్జాంపుల్స్. ఇదిగో బి, ఇదిగో ఇక్కడ నైట్రోజన్ వేసేయండి. ఇది ఈన్ ఇథిలిన్ డైయమీన్ అన్నమాట. యాక్చువల్లీ నేను ఏ అని రాయాలి, మీకు డైరెక్ట్గా తీసేసుకున్నాను నేను. ఓకేనా, ఎన్ అని చెప్పి తీసేసుకున్నాను. ఓకే, సో ఇది బీబీ ఏమైపోయింది అంటే మీకు మీకు ఏ కింద చెప్తాను అనుకోండి. చూడండి ఏ అంటే, సో దిస్ ఈజ్ ఏ, ఇది ఏ అంతేగా, బైడెంటేట్. ఇది కూడా ఇప్పుడు ఏమవుతుంది, ఏ డైరెక్ట్గా ఏ. అప్పుడు ఇక్కడ ఏమవ్వాలి, ఇవి 2 కూడా ఏలే తీసుకోవాలి. ఎందుకంటే ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, నేను ఏ కింద తీసుకుంటాను. ఇది ఏ చూడండి, సిమిలర్ బైడెంటేట్ లైగెండ్, ఏ బైడెంటేట్ లైగెండ్. తర్వాత ఎగ్జాంపుల్ ఇద్దాం, ఇథిలిన్ డైయమీన్ ఎగ్జాంపుల్. ముందర ఏతో స్టార్ట్ చేశాను నేను, అందుకని ఏ చూడండి ఒకసారి, ఇది ఏ అయింది. ఓకేనా, ఇక్కడ కూడా అంతే కదా, మరి ఏ ఇవ్వాలి నేను ఎగ్జాంపుల్. ఓకే రైట్, సో ఏ సిమిలర్లీ ఏ తర్వాత ఈన్తో ఇస్తాను ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇది ఏమైందండి మనకి ఇక్కడ లైక్ దిస్. సో దిస్ ఈజ్ సిస్ ఐసోమర్. సో mirror images to each other and are non-superimposable. Therefore, enantiomers, optically active isomers. ఏంటి, MAA2B2 అనేటువంటి కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఈ కాంప్లెక్స్ సిస్ ఐసోమర్ ఆప్టికల్లీ యాక్టివ్ అవుతుంది, ట్రాన్స్ ఐసోమర్ అవ్వదు. కారణం ఏంటి, మిర్రర్ ఇమేజ్ వేయండి, సూపర్ ఇంపాసిబుల్ అయిపోతుంది. సూపర్ ఇంపాసిబుల్ ఎప్పుడైతే అయిపోతుందో అల్టిమేట్గా, లేదా దీంట్లో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది, సిమెట్రీ కూడా చెప్పచ్చు, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది. కాబట్టి అల్టిమేట్గా ఇది ఏమైంది మనకి అంటే ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ అయిపోతుంది. ఇలా మనకి ఈ కాంప్లెక్స్, ఇప్పుడు ఈ కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, కొబాల్ట్ ఇథిలిన్ డైఎమీన్ బిస్. ఎందుకు బిస్ అనాలి, 2 ఇథిలిన్ డైఎమీన్ తీసుకున్నాను. ఓకే, ఇథిలిన్ డైఎమీన్లు 2 తీసుకున్నాం కాబట్టి 2 అయితే ఐయుపిసి నామికల్ ప్రకారంగా బిస్ అని చెప్పాలి. ఇక్కడ ఏం తీసుకుందాం, క్లోరిన్ తీసుకోవచ్చు లేదా అమోనియా తీసుకోవచ్చు. ఓకేనా రైట్. MAA2B2కి ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, కొబాల్ట్. ఈఎన్ అంటే ఎవరు, ఇథిలిన్ డైఎమీన్, ట్వైస్ అంటే బిస్ అనమాట, ఇక్కడ క్లోరో. ఓకే, అంటే డైక్లోరో బిస్ ఇథిలిన్ డైయమీన్ కోబాల్ట్ 3 అయాన్ యొక్క స్ట్రక్చర్ వేస్తున్నాం. ఇప్పుడు ఇందులో కోబాల్ట్ సెంట్రల్ మెటల్ ఆటమ్,
కోబాల్ట్ సెంట్రల్ మెటల్ ఆటమ్. సో ఈ కోబాల్ట్కి సంబంధించి లైక్ దిస్. ఓకేనా, ఇందులో ఫస్ట్ నేను 2 క్లోరిన్లని ఇటు పక్క వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇథిలిన్ డైయమీన్ని ఇలా వేస్తున్నాను. ఇథిలిన్ డైయమీన్ అంటే మనకి స్ట్రక్చర్ ఒకసారి చూసుకుందాం. NH2 CH2 CH2 NH2 లైక్ దిస్. ఓకేనా, ఇప్పుడు నైట్రోజన్ చెప్తున్నా, ఇక్కడ EN అని రాస్తున్నాం మధ్యలో, అంతే. సరే, ఎబ్రివేటెడ్ ఫామే ఇక్కడ రాస్తాం చివరిన. మరి సిమిలర్ కదా, ఏ అన్నాం కదా, సేమ్. అంటే మీన్స్ బైడెంటేట్ లైగాండ్లో సిమెట్రికల్ బైడెంటేట్ లైగాండ్స్ చివరి 2 ఒకే రకానికి చెందిన గ్రూపులు ఉన్నాయి. ఇక్కడ రాస్తున్నాను మళ్ళీ నైట్రోజన్, EN నైట్రోజన్. ఇప్పుడు ఇది ఏ ఐసోమర్ అయింది మనకి అంటే సిస్ ఐసోమర్ అయింది. ఎట్లా చెప్పుకున్నాం సిస్ ఐసోమర్ అయిందని అంటే ఇగోండి ఎర్రర్. ఓకే, ఇక్కడ మనకి మిర్రర్ ఇమేజ్ ఉందా లేదా అని చూడాలి. ఎందుకంటే జామెట్రికల్ ఐసోమెరిజం కాదు కదా మనం చూసేది, మనం చూసేటువంటి ఐసోమెరిజం ఆప్టికల్ ఐసోమెరిజం. కాబట్టి ఏం చెప్తాం మనం, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందా, సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉందా అలా చూడొచ్చు. నేను ఇంకా సింపుల్గా మనం ఫస్ట్ బేసిక్స్లో ఉన్నాం కాబట్టి మనం మిర్రర్ ఇమేజెస్గా చెప్పేస్తున్నాం. అంటే మిర్రర్ ఇమేజ్ తీసుకుందాం. ఇందులో మిర్రర్ ఇమేజ్ తీసుకుంటే క్లోరిన్, ఇక్కడ క్లోరిన్ వస్తాడు, వీడి ఆపోజిట్గా వెళ్తాడు NEN. అలాగే ఇక్కడ నైట్రోజన్ EN లైక్ దిస్. అంటే ఏమని చెప్పండి, మిర్రర్ ఇమేజ్ వచ్చింది. మిర్రర్ ఇమేజెస్ టు ఈచ్ అదర్ and are non-superimposable. Therefore, these type of isomers are called enantiomers. అని చెప్పేసి అంటాం. Therefore, cobalt En twice Cl2 cis isomer is cis అంటే జామెట్రికల్ ఐసోమెరిజం కూడా మెన్షన్ చేస్తున్నాం. cis isomer is optically active అని చెప్తున్నాం. ఆప్టికల్లీ యాక్టివ్. ఓకేనా, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఈసారి ఈ ఎగ్జాంపుల్ అయిపోయింది మనకి. దెన్ కమ్ టు దిస్ వన్, దీనికి వద్దాం. అంటే MAA twice B2 కదా, నెక్స్ట్ ఇది అవుతుంది C వచ్చినట్టుగా MAA B2 C2 ఎగ్జాంపుల్ తీసుకుని వెళ్దాం. కాంప్లెక్స్ ఉంది MAA B2 C2 కాంప్లెక్స్ తీసుకుందాం. ఇందులో ఫస్ట్ జనరల్ ఎగ్జాంపుల్ చెప్పి ఆ తర్వాత ఇదిగో MAA అంటే ఇథిలిన్ డైయమీను, B2 అంటే అమోనియా లైగాండ్స్ తీసుకున్నాను, 2 క్లోరిన్ లైగాండ్స్ 2 తీసుకున్నాను. అంటే డైక్లోరో ఫస్ట్ ఇక్కడ నుంచి మొదలు డైక్లోరో ఇథిలిన్ డైయమీన్, అంతే కదా, ఇథిలిన్ డైయమీన్. ఇంకా మోనో అనక్కర్లేదు, ఒకటే ఉంది కాబట్టి ఇది కోబాల్ట్ 3 అయాన్. ఇక్కడ క్లోరిన్ రాసుకోవచ్చు కావస్తే మీరు, ఎందుకంటే బ్యాలెన్స్ రావడం కోసం. ఇక్కడ కోబాల్ట్ +3లో ఉన్నాడు, వీడు న్యూట్రల్ లైగాండ్, బైడెంటేట్ లైగాండ్ కాబట్టి. ఓకేనా, అంటే 3 2 6, ఇవి రెండు కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అయింది, 6 అయింది. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ కాంప్లెక్స్ జనరల్ ఎగ్జాంపుల్ చెప్పి అప్పుడు ఈ ఎగ్జాంపుల్కి వెళ్దాం, మనం క్లారిటీ ఉంటుంది. MAA అంటే ఎగ్జాంపుల్ మీకు గుర్తు లేకపోయినా జనరల్ ఎగ్జాంపుల్ వేసుకుని వెళ్ళిపోతారు. MAA B2 C2 అని. అంటే B ఏం వేయాలి, C ఏం వేయాలి అన్నది కాకుండా జనరల్గా తీసుకుందాం. మెటల్ ఏ లైగాండ్స్ అన్నది మెటల్ ఇవ్వండి. ఇప్పుడు ఏం చేద్దాం, మనకి ఫస్ట్ ఏఏ కదా, ఏఏని ఇక్కడ రాసేద్దాం, ఏఏని ఇక్కడ రాద్దాం. సో 2 క్లోరిన్లని ఇక్కడ రాసుకుందాం, ఇలాగ 2 అమోనియాలని ఇలా రాద్దాం. ఓకేనా, ఇట్లా. ఇప్పుడు అంటే 2 పక్కనే రాసుకున్నాను, అంతకంటే ఏం కాదు. ఇప్పుడు మిర్రర్ ఇమేజ్ చూద్దాం. మిర్రర్ ఇమేజ్ వచ్చిందా లేదా అంటే దిస్ ఈజ్ మెటల్. ఓకే, ఇప్పుడు క్లోరిన్ ఇక్కడికి వస్తాడు, ఏఏ ఇక్కడ అమోనియా వచ్చాడు, ఇక్కడ క్లోరిన్ వచ్చాడు, అంతే కదా. దేర్ఫోర్ మిర్రర్ ఇమేజెస్ టు ఈచ్ అదర్ అండ్ ఆర్ నాన్ సూపర్ ఇంపాసిబుల్. చూసుకోండి ఒకసారి, మిర్రర్ ఇమేజెస్ టు ఈచ్ అదర్ అండ్ ఆర్ నాన్ సూపర్ ఇంపాసిబుల్. దేర్ఫోర్ దిస్ కాంప్లెక్స్ ఈజ్ ఏమైందండి, కాంప్లెక్స్ ఈజ్ ఆప్టికల్లీ యాక్టివ్. 2 కూడా. దిస్ ఈజ్ మిర్రర్ ఇమేజెస్ టు ఈచ్ అదర్ అండ్ ఆర్ నాన్ సూపర్ ఇంపాసిబుల్ కాబట్టి ఎనాన్షియోమర్స్ అని చెప్పేసి అన్నాం. అంటే డైరెక్ట్గా నేను ఇక్కడ క్లోరిన్ తీసేసుకున్నాను కాబట్టి నైట్రోజన్ వేద్దాం. ఫస్ట్ నైట్రోజన్, ఇక్కడ నైట్రోజన్ ఈన్ వేసేస్తాను. ఇంకా డైరెక్ట్గా ఈ ఎగ్జాంపుల్ తీసుకుని వెళ్ళిపోయాను. నైట్రోజన్, ఇక్కడ కూడా నైట్రోజన్ తీసుకుంటే పోయే. ఓకే, ఇక్కడ కూడా నైట్రోజన్
ఈన్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ మోనోడెంటేట్ లైగండ్ డైరెక్ట్గా తీసేసుకున్నాను. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ వేస్తాను అయితే, ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్నే తీసుకుని వెళ్ళిపోయాను ఇక్కడ నేను. ఓకే, క్లోరిన్ చూసుకోండి, 2 సూపర్ ఇంపాసిబిలిటీ ఉందా అంటే లేదు, కాబట్టి దీస్ 2 ఆర్ ఆప్టికల్లీ యాక్టివ్. అయితే క్లోరిన్ మీదకి వచ్చింది, అమోనియాకి వచ్చింది. ఓకే, కానీ ఇక్కడ నైట్రోజన్ ఈ నైట్రోజన్కి, ఈ క్లోరిన్ ఇక్కడ స్క్వేర్ ప్లానర్లో కనెక్ట్ అవ్వలేదు. దట్స్ వై దిస్ ఈజ్ ఆప్టికల్లీ యాక్టివ్. ఓకేనా, ఇప్పుడు మీరు ఇందులో మీకు మార్చారనుకోండి, సపోజ్ మీరు అమోనియాని ఇక్కడ 2 క్లోరిన్లని ఇక్కడ వేసుకుని వెళ్ళారనుకోండి, 2 క్లోరిన్లు ఇక్కడ వేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ క్లోరిన్, ఇక్కడ 2 అమోనియాలు, ఇక్కడ 2 క్లోరిన్లు వేసుకుని వెళ్ళినా అంతే. ఓకేనా, మీరు చూసుకోండి జాగ్రత్తగా కాంబినేషన్, ఎందుకంటే ఇలా ఇప్పుడు కాంబినేషన్ చూడండి ఇలా వచ్చింది అనుకోండి, ఇలా వచ్చింది, మీరు 3 సార్లు చూసుకోవాలి. ఇక్కడ ఇలా గుర్తుంది కదా, 3 స్ట్రక్చర్స్ ఇలా వేస్తాం మనం, అంటే వేరే కలర్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే. మనం జనరల్గా ఏం చేస్తూ ఉంటాము, ఇలా వేస్తాం కదా, బాటమ్ ఇలా ఎగ్జామిన్ చేసినప్పుడు మీకు 6 వస్తుంది. ఫస్ట్ ఈ 2 తీసుకోండి, ఇప్పుడు మిర్రర్ ఇమేజ్ వేయండి, ఈ 2 తీసుకోండి, మిర్రర్ ఇమేజ్ వేయండి. ఇప్పుడు ఈ ఐసోమర్ని మీరు ఎలా వేసినప్పటికీ కూడా ఓకే సేమ్, అంటే ఈ క్లోరిన్ ఈ ఐసోమరే వస్తుంది, అంటే మిర్రర్ ఇమేజ్ వస్తుంది అనమాట ఇలా వేస్తే. అర్థమవుతుంది కదా, ఇది ఆప్టికల్లీ యాక్టివ్ ఐసోమర్. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు జనరల్ ఎగ్జాంపుల్ తీసుకుని వేయగలరా, పోనీ నేను డైరెక్ట్ ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ వేశాను, తీసేసుకుని వేశాను. ఇప్పుడు మీరు MAAB2C2 అంటే ఇక్కడ B2ని ఏమంటారు, క్లోరిన్ ప్లేస్లో B2 పెట్టుకోండి, C2లో అమోనియా ప్లేస్లో పెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ AA అని రాస్తారు. ఇది జనరల్ ఎగ్జాంపుల్, నేను డైరెక్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చేసాను, జనరల్ ఎగ్జాంపుల్ ఇద్దాం అనుకుని డైరెక్ట్ ఎగ్జాంపుల్నే ఇచ్చేసాను, ఇదే ఎగ్జాంపుల్ని ఇచ్చాను. అంటే చివరిన ఏం చేయాలి మనం, ఇలాగా ప్లస్ అని వేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే ప్లస్ కదా టోటల్. ఇలాగ ఇది కూడా, ఇది మిర్రర్ ఇమేజ్, దీని యొక్క మిర్రర్ ఇమేజ్ని మనం ఎలా చూస్తాం, డాటెడ్ లైన్తో ఇలా చూపిస్తాం. ఓకేనా, దిస్ ఈజ్ నాన్ సూపర్ ఇంపాసిబుల్, ఒకదాని ఆధ్యాత్మిక జరపలేదు, నాన్ సూపర్ ఇంపాసిబుల్. దట్స్ వై దిస్ ఈజ్ ఆప్టికల్లీ యాక్టివ్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏం చూద్దాం, MAA థ్రైస్. ఈ ఎగ్జాంపుల్ మీరు వేయగలరు కదా, జనరల్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాను, AA ఇలా స్టార్ట్ చేస్తే నేను అట్లాగే, కానీ క్లోరిన్లని అమోనియాలని తీసేసుకున్నాను ఇంకా, అందుకని ఇది మార్చాను. ఓకేనా, అర్థమైందా లేదా అండి, జాగ్రత్తగా చూసుకోండి. మిర్రర్ ఇమేజెస్ టు ఈచ్ అదర్ అండ్ ఆర్ నాన్ సూపర్ ఇంపాసిబుల్. ఓకే, సో AA వేయమంటే వేయచ్చు, ఇది AA B2C2 ఎగ్జాంపుల్. ఇది డైరెక్ట్గా జనరల్ ఎగ్జాంపుల్ మీరు వేయండి, మీన్స్ ఎక్సర్సైజ్ కింద. నేను డైరెక్ట్ ఎగ్జాంపుల్ వేశాను, మీ ఇష్టం. B2 ప్లేస్లో క్లోరిన్ తీసుకోండి, C2 ప్లేస్లో అమోనియా తీసుకోండి, AA అంటే ఇక్కడ AA రాసుకుంటారు. రైట్, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఏంటి, MAA థ్రైస్. ఇది మీకు నేను జామెట్రికల్ ఐసోమెరిజంలో చెప్పాను. MAA థ్రైస్ అనేది అసలు ఆ జామెట్రికల్ ఐసోమెరిజంని ఎగ్జిబిట్ చేయదు అని చెప్పేసి. ఇక్కడ మనకి మరి మీరు అడగచ్చు, MAAB2C2, MAA twice B2 ఇది చెప్పుకున్నాం, ఆప్టికల్ ఐసోమెరిజంలో ఎక్స్ప్లెయిన్ చేసాం. మరి ఇది ఎగ్జిబిట్ చేస్తుందండి అంటే జామెట్రికల్ ఐసోమెర్స్ ఎగ్జిబిట్ చేస్తుంది. ఇది అర్థమవుతుందా, మనం అక్కడ రిజాల్వ్ చేయనటువంటి ఎగ్జాంపుల్స్లో అంటే ఆ జామెట్రికల్ ఐసోమర్స్ అనేవి ఉంటాయి. మన ట్రాన్స్ ఐసోమర్స్ని బట్టి మనం చూడండి, MABCD ఐసోమెరిజం చెప్పుకున్నాం, మీన్స్ స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్సెస్లో కోఆర్డినేషన్ నెంబర్ 4లో 4 డిఫరెంట్గా ఉన్నాయి. ఎవరిని బట్టి చెప్పాం, అమోనియాని బట్టి డిఫరెంట్గా చెప్పుకున్నాం. అలాగా ఇక్కడ కూడా మనం జామెట్రికల్ ఐసోమర్స్ని చెప్పచ్చు వీటిల్లో కూడా. ఓకేనా, అట్లాగే ఇప్పుడు ఇక్కడికి వద్దాం, MAA థ్రైస్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఇది అన్నీ మనకి సిమిలర్గానే ఉన్నాయి కాబట్టి ఇది జామెట్రికల్ ఐసోమెరిజం అంటే సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేయదు. కానీ మిర్రర్ ఇమేజ్ ఉంది. మిర్రర్ ఇమేజ్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ, సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉండకపోవడం వల్ల ఇది ఆప్టికల్ యాక్టివ్ అయింది. అంటే దీనికి జామెట్రికల్ ఐసోమర్స్ ఉండవు, ఆప్టికల్ ఐసోమర్స్ 2 ఉంటాయి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూద్దాం, MAA థ్రైస్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఆన్ చేసావా అసలు, ఆన్లో ఉందా? MAA థ్రైస్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. అంటే ఇందులో కొబాల్ట్కి సంబంధించి కొబాల్ట్ EN థ్రైస్,
కొబాల్ట్ ఒకటే కాదు, యాక్చువల్గా 3+. రోహిడియం కాంప్లెక్స్ ఇక్కడ కూడా మనం రోహిడియం కాంప్లెక్స్ చెప్పచ్చు, RHEN twice Cl2 అమోనియా అని చెప్పచ్చు. అయితే ఏంటంటే మనం ఎక్కువ కొబాల్ట్ కాంప్లెక్సెస్ని మనకి వెర్నర్ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ కొబాల్ట్ EN thrice ఇది జనరల్ ఎగ్జాంపుల్, ఇది నార్మల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఫస్ట్ నేను జనరల్ తీసుకుని మీకు చెప్తున్నాను. మెటల్. సో మెటల్కి సంబంధించి నెక్స్ట్ AA. ఓకేనా, మీరు ఎలా తీసుకున్న ప్రాబ్లం ఏమీ లేదు ఇందులో. AA ఫస్ట్ బైడెంటేట్ లైగండ్, సిమెట్రికల్ బైడెంటేట్ లైగండ్. AA ఎలా తీసుకున్నా ఇబ్బంది ఏమీ లేదు, ఇది చాలా ఈజీ ఎగ్జాంపుల్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ వచ్చి మెటల్, మళ్ళీ సిమిలర్గా మెటల్ లైక్ దిస్, ఆక్టాహైడ్రన్ కాంప్లెక్స్. ఇందులో మళ్ళీ ఎలాగ మిర్రర్ మీద ఏమేస్తాము అంటే AA అంతే కదా, మిర్రర్ మీద, దీనికి మిర్రర్ మీద ఎలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ AA అవుడగా, దీని మిర్రర్ మీద ఇక్కడ AA కామన్. జాగ్రత్తగా చూడండి, వీడు AA ఇక్కడికి వస్తారు, వీళ్ళు ఇక్కడికి వస్తాడు. ఇప్పుడు ఇలా చూడండి, సూపర్ ఇంపాసిబుల్ అయిందా? అవ్వదు, అంటే నాన్ సూపర్ ఇంపాసిబుల్. దట్స్ వై MAA ట్రైస్ +or-N అనాలి ఇక్కడ యాక్చువల్గా, లేదా న్యూట్రల్ కాంప్లెక్స్ అయితే. ఓకే, దెన్ +or-N అంటే N=0 అయితే న్యూట్రల్ కాంప్లెక్స్ అవుతుంది, N=1 అవచ్చు. ఇక్కడ 3 అయింది. ఇలాగ ఎగ్జాంపుల్ తీసుకోండి, మెటల్ కోబాల్ట్ తీసుకున్నప్పుడు. ఇది ఇప్పుడు ఏమంటుంది దీన్ని? ఎనాన్షియోమర్స్. ఏమన్నాం వీటిని? ఎనాన్షియోమర్స్. అంటే MAA ట్రైస్ bidentate ligand, symmetrical bidentate ligand complexes exhibits optical isomerism. cis trans isomerism ఎగ్జిబిట్ చేయవు, మీకు తెలిసిపోతున్నాయి, అన్నీ ఒకేలాగా ఉన్నాయి. ఎటువైపు సిస్ అని ఎటువైపు ట్రాన్స్ అని చెప్తాము, చెప్పం. ఓకేనా, ఇందులో సిమెట్రీ కూడా ఉండదు, మీరు చెక్ చేసుకోండి కావస్తే. ఎందుకంటే డైరెక్ట్గా మనకి ఈజీగా మిర్రర్ ఇమేజెస్ ద్వారా మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు కొబాల్ట్ EN thriceకి ఎగ్జాంపుల్ వేస్తున్నాను. కొబాల్ట్ EN thriceకి ఎగ్జాంపుల్ ఎలాగా? సిరీస్ ఇక్కడ నైట్రోజన్ పెట్టేస్తున్నాం. ఓకేనా, లైక్ దిస్. ఇక్కడ నైట్రోజన్ EN ఇలా నైట్రోజన్ EN నైట్రోజన్. నెక్స్ట్ నైట్రోజన్ EN నైట్రోజన్. ఇథిలిన్ డైయమీన్ అండి, నైట్రోజన్ EN నైట్రోజన్. దీని మిర్రర్ ఇమేజ్ ఏమవుతుందండి అల్టిమేట్గాను? సో ఇక్కడ నైట్రోజన్ EN అంతే కదా, ఇక్కడ నైట్రోజన్, దీనికి ఇదే కదా మిర్రర్ ఇమేజ్, నైట్రోజన్ మధ్యలో EN అంటున్నాను. అంటే CH2 ఉంటాడు కాబట్టి ఇక్కడ NH2 మొత్తం ఫుల్ ఫామ్ రాసేసినా పెద్దగా ఉంటుందని చెప్పేసి అంతకంటే కాదు. ఇక్కడ NH2 యాక్చువల్గా నైట్రోజన్ అంటే చాలు. EN నైట్రోజన్, EN నైట్రోజన్. మళ్ళీ ఇక్కడ నైట్రోజన్, మళ్ళీ EN నైట్రోజన్, లైక్ దిస్. ఓకే, సో దేర్ ఫోర్ దీంట్లో మనకి మిర్రర్ ఇమేజెస్ టు ఈచ్ అదర్ అండ్ ఆర్ నాన్ సూపర్ ఇంపాసిబుల్. Mirror images to each other and are non-superimposable, which are called enantiomers. ఓకేనా, ఇది ఎగ్జాంపుల్. MAA thrice కి ఎగ్జాంపుల్, లేదా కొబాల్ట్ EN thrice అంటే ట్రిస్ అనాలి. ట్రిస్ ఇథిలిన్ డయామీన్ కొబాల్ట్ 3 అయాన్ పేరు. నెక్స్ట్ ఇది కూడా ఆప్టిలాక్ట్, ఇది MAB thrice. ఇది ఆల్రెడీ మనం లాస్ట్గా జామెట్రికల్ ఐసోమెరిజంలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. MAB thriceని జామెట్రికల్ సిస్ ఐసోమరు, ట్రాన్స్ ఐసోమరు రెండూ కూడా ఆప్టికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేస్తుంది. ఇక్కడ మరొకసారి మళ్ళీ MAB thrice గురించి మనం మాట్లాడదాం. ఓకే, సో ఇందులో MAB thrice గురించి మాట్లాడతాం. MAB అంటే ఏం చెప్పుకున్నాం? బైడెంటేట్ లైగండ్, అన్సిమెట్రికల్ బైడెంటేట్ లైగండ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తాం మనం? గ్లైసినేటో అని చెప్పేసి అంటాం. ఇదన్నమాట. ఇక్కడ చూడండి, డోనార్ యాటమ్లు వేరు, వీడు ఏ అనుకుంటే వీడు డోనార్ యాటమ్ B. అందుకని మనం గ్లైసినేటో ఎగ్జాంపుల్. అయితే జనరల్ ఎగ్జాంపుల్ని నేను తీసుకుని వెళ్తున్నాను. అంటే MAB thrice అనేటువంటి కాంప్లెక్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుని వెళ్తున్నాను. ఇక్కడ +or-N అనేది వేసుకుంటే వేయండి, లేదా మనం MAB thrice అని చెప్పి బ్రాకెట్లు పెడతాం, బికాజ్ ఇట్స్ ఏ కోఆర్డినేషన్ స్పియర్. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించి మనం జాగ్రత్తగా ఫస్ట్
ఇందులో జామెట్రికల్ ఐసోమెరిజం నేర్చుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం ఏమని, ఈ కాంప్లెక్సెస్కి సంబంధించి సిస్ ఐసోమరు ట్రాన్స్ ఐసోమరు రెండూ కూడా ఆప్టికల్ ఐసోమెరిజంని ఎగ్జిబిట్ చేస్తాయి. ఓకే, బోత్ సిస్ అండ్ ట్రాన్స్ ఐసోమర్స్ ఆఫ్ ద కాంప్లెక్స్ MAB thrice ఎగ్జిబిట్స్ ఆప్టికల్ ఐసోమెరిజం. ఇప్పుడు ఇందులో ఫస్ట్ బేసికల్గా ఎగ్జాంపుల్ తీసుకుని వెళ్దాం. ఎట్లాగా, కాంప్లెక్స్ ఏ ఇలా మొదలు పెడుతున్నాను, ఏ క్లాక్ వైజ్గా వెళ్తున్నాను అనమాట, బి సంథింగ్ లైక్ ఏ బి. ఓకేనా, ఇక్కడ నేను BA అని చెప్పి రాసుకుంటున్నాను ఆపోజిట్గా, ఇలా రాసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇది ఏ ఐసోమర్ అవుతుంది అంటే సిస్. ఎందుకని చెప్పాను మనకి, ఎలాగా ఆపోజిట్ చూసుకోండి. ఇక్కడ ఇది బైడెంటేట్ లైగెండ్, ఏకి ఆపోజిట్ ఏ వచ్చాడు, ఇది బైడెంటెడ్ లైగెండ్ గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్ అనుకుంటారు, చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ట్రాన్స్ అనుకుంటారు. ఓకే, కానీ బైడెంటెడ్ లైగెండ్ విషయంలో మనం చెప్తుంది బికి బి వచ్చాడు, ఇక్కడ ఏకి బి వచ్చాడు. అంటే ఇక్కడ బీలన్నీ ఒకే ప్లేన్లోకి వచ్చాయి. ఓకేనా, ఇప్పుడు దీంట్లో మనకి సిస్ ఫామ్ని మనం ఎంచుకుంటాం, సిస్ ఫామ్ అంటాం దీన్ని. వీడికి మిర్రర్ ఇమేజ్ తీసుకోండి, వీడికి మిర్రర్ ఇమేజ్ తీసుకోండి. మిర్రర్ ఇమేజ్ తీసుకుంటే మనం మెటల్ లైక్ దిస్. ఓకే, ఇప్పుడు ఇందులో ఒకసారి దీన్ని పక్క వేద్దాం. ఇప్పుడు దీన్ని మిర్రర్ ఇమేజ్ తీసుకున్నప్పుడు ఏమైంది, ఇక్కడ ఏ వీడు బి వచ్చాడు. ఓకేనా, ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వచ్చారు, BA వచ్చారు, ఇక్కడ బి ఇక్కడ ఏ వచ్చాడు. ఇప్పుడు ఏమైందండి, మిర్రర్ ఇమేజెస్ టు ఈచ్ అదర్ అండ్ ఆర్ నాన్ సూపర్ ఇంపాసిబుల్. చూసుకోండి జాగ్రత్తగాను, ఎందుకంటే ఇప్పుడు ఇలా తీసుకొచ్చారనుకోండి, ఇక్కడ బికి బి వచ్చాడు కానీ బాండ్ ఉందా, ఇక్కడ బాండ్ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. ఇక్కడ ఏ బ్యాలెన్స్ అవ్వచ్చు కాక, అంటే మీకు ఓవర్లాప్ అవ్వచ్చు, కానీ ఇక్కడ బి ఇలా చూడండి, ఎలా తీసుకొచ్చి ఇలా తీసుకోండి, ఇక్కడ బి ఓవర్లాప్ అయింది, అది AB అయిపోయినాయి అనుకుంటున్నారు, కాదు, ఇక్కడ బాండ్ ఉంది, ఇక్కడ బాండ్ లేదు, ఎలా తీసుకురావాలి లైక్ దిస్. అందుకనే నాన్ సూపర్ ఇంపాసిబుల్ అనే దాన్ని ఎలా చెప్తున్నాం, ఇదిగో ఇలా ఉంది ఐసోమర్స్, ఇలా తీసుకొచ్చి పెట్టాలి, అంతేగాని ఇలా తిప్పి కాదు, ఇలా కాదు. దిస్ ఈజ్ సూపర్ ఇంపాసిబిలిటీ అంటే ఇది ఇలాగనమాట. అయిందా, అవ్వలేదు. సో ఇట్లాగా మనం ఎనాన్షిమర్స్, వీడు ఏ ఫాము, సిస్ ఫామ్, జాగ్రత్తగా గమనించండి, సిస్ ఫామ్ అని చెప్పాను. ఇప్పుడు వీడికి ట్రాన్స్ఫామ్ వేయాలి. ట్రాన్స్ఫామ్ వేస్తే అంటే మెటల్, ఇదిగో మెటల్, ఈ ట్రాన్స్ఫామ్ ఎలా వేస్తాము, ఎవడో ఒకరిని తిప్పేయండి ట్రాన్స్ఫామ్ అయిపోతాడు. అంటే AB ఇలాగ ఉంచండి ఇది. ఓకేనా, ఇది కూడా ఇలాగ ఉంచుకోండి. కొంచెం ఇది ఎక్స్పాండ్ చేసి వేద్దాం. ఓకేనా, ఇది కూడా కొంచెం ఎక్స్పాండ్ చేశారు లైక్ దిస్. వీడు ఏమవుతాడు, వీడిని జస్ట్ తిప్పండి అంతే చాలు, ఒక్కడిని. ఇప్పుడు ఏమైంది, ఏకి బి, నెక్స్ట్ వన్ ఏకి బి, మళ్ళీ ఏకి బి, మళ్ళీ ఏకి బి. దీన్ని ఇలా ఉంటే ట్రాన్స్గా తీసుకుందాం, సింపుల్, ఈజీగా రిమెంబరెన్స్ చేసుకోవచ్చు. దేర్ఫోర్ మెటల్. ఓకేనా, ఇది ఇన్ డీటెయిల్డ్గా కూడా మనం స్టడీ చేయొచ్చు. అన్ని ఐసోమర్స్ని చదవట్లా మనం, కొన్నిటిని మన పరిధిలో మనం డిస్కస్ చేస్తున్నాము. ఓకేనా, అంటే యాక్చువల్గా అయితే వీటన్ని ఐసోమర్స్, ఎన్ని జామెట్రికల్ ఐసోమర్స్ వస్తాయి, ఎన్ని ఆప్టికల్ ఐసోమర్స్ వస్తాయి, అవన్నీ కూడా మనం స్టడీ చేయొచ్చండి. కానీ కొన్ని ఎగ్జాంపుల్స్తో మనం వెళ్ళడం జరుగుతుంది. మన లిమిటెడ్ ఎగ్జాంపుల్స్తో మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాము. ఓకేనా, నెక్స్ట్ ఇందులో మిర్రర్ ఇమేజ్ తీసుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, మిర్రర్ ఇమేజ్ ఏ, ఇక్కడ బి. ఓకే, ఈ BA ఇక్కడికి వెళ్ళిపోతారు కదా, ఇది BA, ఇక్కడ B వస్తాడు, ఇక్కడ A వస్తాడు. ఇది ఎక్కడికి చూడండి. ఓకే, మధ్యలో మీరు స్క్వేర్ వేయండి చక్కగా, ఇలాగా. కన్ఫ్యూజన్ అవ్వద్దు, చాలా సింపుల్, ఈజీగా. అందుకని పక్కన ఇలా వేసాను, వీళ్ళు ఇలా ఉంటే ట్రాన్స్ అని, ఇలా ఉంటే సిస్ అని చెప్పి. ఇంకా నేను ఫేషియల్ అని, మెరడోనల్ అని అలా ఏమీ చెప్పట్లా ఇంకా, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతాం మనం అన్న ఉద్దేశంతో ఎగ్జామినేషన్లో ఈజీగా మనం ప్రజెంట్ చేయడం కోసం నేను సింపుల్ వేలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాను. ఓకే, నెక్స్ట్ వన్ ఇది B కదా, ఇది B.
ఇది ఇప్పుడు చూడండి, ఇది ట్రాన్స్, సిస్ ట్రాన్స్, ఇది సిస్సే, గుర్తుపెట్టుకోండి, ఇది సిస్సే, ఇది ట్రాన్సే. మీరు ఈ ఐసోమర్ వేసిన ట్రాన్సే, దీనికి మీరు ఇమేజ్. సిస్ ఐసోమర్ ఇది వేశారు, గమ్ముని ఇది వేశారు, ఇది దాని మీరు ఇమేజ్. అంటే ఎం కాంప్లెక్స్ ఆఫ్ ద టైప్ ఎంఏబి థ్రైస్ ఏదైతే ఉందో, ఎంఏబి థ్రైస్ ప్లస్ ఆర్ మైనస్ ఎన్ అనొచ్చు అని చెప్పాను. ఇదేం వేయట్లేదు ఏంటి సార్ మీరు ప్లస్ ఆర్ మైనస్ ఎన్లో అంటే, జనరల్గా మనకు అలవాటు అయిపోయింది, మన టెక్స్ట్ బుక్స్లో కూడా అలా ఇవ్వడం జరిగిందని చెప్పి వెళ్తున్నాం. కానీ ఇలా వేసుకుంటే మంచిది. ఓకే, వేయకపోతే నాకు అర్థమైంది అనుకుంటే కొంతమంది వేయట్లేదు, వేయకపోయినా నష్టం ఏమి లేదు, కానీ తెలిస్తే మనం వేస్తే మంచిది. ప్లస్ ఆర్ మైనస్ ఎన్ అంటే ఇక్కడ ఎన్ 0 అయితే న్యూట్రల్ కాంప్లెక్స్, ఇక్కడ చార్జ్ అయానిక్ కాంప్లెక్స్గా అనమాట. కోఆర్డినేషన్ స్పియర్, అయానిక్ స్పియర్ అనేది లేదు కాబట్టి ఇక్కడ ఇలా వేస్తున్నాం. n = 0 అయితే న్యూట్రల్ కాంప్లెక్స్ అవుతుంది. అలాగనమాట. ఆ ప్రెజెంటేషన్ కోసం ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఎన్ అనేది వేస్తూ వస్తూ ఉంటాం, రైట్. సో ఇక్కడ జనరల్గా మనకు అర్థమైతే ఇలా వేయనవసరం లేదు. సి మెయిన్ కాంప్లెక్స్ మీద దృష్టి పెట్టండి. సి ఎంఏబి థ్రైస్ ఏదైతే ఉందో ఈ కోఆర్డినేషన్ స్పియర్కి సంబంధించి ఈ కాంప్లెక్స్లో సేమ్ మాలిక్యులర్ ఫార్ములా చూడండి, ఒకసారి డెఫినేషన్ చెప్పుకుందాం. సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, సేమ్ స్ట్రక్చర్ కూడా సేమ్, బట్ ద స్పేషియల్ అరేంజ్మెంట్ ఆఫ్ atoms or groups which are called ligands around the central metal atom are differ. Such isomers are called optically active isomers, or what you call it as stereoisomers. ఏమంటాము? Stereoisomers. ఓకే, ఇది జనరల్ డెఫినేషన్, స్టీరియోఐసోమరిజంకి డెఫినేషన్ ఇది. ఇప్పుడు అందులో which are mirror images to each other and are non-superimposable, such complexes are called ఆప్టికల్లీ యాక్టివ్ ఐసోమర్స్ లేదా ఆప్టికల్లీ యాక్టివ్ కాంప్లెక్సెస్. ఇంకోటి, దెర్ ఇస్ నో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, సెంటర్ ఆఫ్ సిమెట్రీ, యాక్స్ ఆఫ్ సిమెట్రీ, దెన్ సచ్ కాంప్లెక్సెస్ ఆర్ ఆల్సో ఆప్టికల్లీ యాక్టివ్ ఐసోమర్స్. ఓకే, దెర్ ఇస్ నో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉండకూడదు అనమాట. అట్లా ఇంకోటి ఏం చెప్పుకున్నాము, మిర్రర్ ఇమేజ్ చెప్పాము, ఇంకొకటి సిమెట్రీ చెప్పుకున్నాం, ఇంకొకటి ప్లెయిన్ పోలరైజర్ లైట్ని మనం రైట్ సైడ్కి రొటేట్ చేసినాం. అంటే పొలారిమీటర్ని ఉపయోగించుకుని ప్లెయిన్ పోలరైజర్ లైట్ని రైట్ సైడ్కి రొటేట్ చేస్తే డెక్స్ట్రో అని, లెఫ్ట్ సైడ్కి రొటేట్ చేస్తే లీవో అని చెప్పి మనం ఆప్టికల్ ఐసోమెరిజం అని చెప్తాం. ఇది కోఆర్డినేషన్ నెంబర్ 6లో మనకి సంబంధించినటువంటి మా ఎగ్జాంపుల్స్ ఇవి. సో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి, జాగ్రత్తగా ఫాలో కండి. ఇవి అన్నీ కూడా ఇప్పుడు ఇచ్చిన ఎగ్జాంపుల్స్, ఈ 4 ఇచ్చాం మనం ఎగ్జాంపుల్స్. ఈ 4 కూడా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. నాకు తెలిసి క్లియర్గా అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకేనా? సో ఈ 4 ఎగ్జాంపుల్స్ని మీరు జాగ్రత్తగా ఫాలో కండి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ మనం కీలేట్ కాంప్లెక్స్ అంటే పాలిడెంటేట్ లైగాండ్స్కి వెళ్దాం. ఇప్పుడు వరకు చూసింది మనం కోఆర్డినేషన్ నెంబర్ 4లో టెట్రాహైడ్రన్ కాంప్లెక్స్ ఒకటి డిస్కస్ చేసాం. అయితే ఆ ఐసోమర్కి ఎగ్జాంపుల్స్ని మనం ఇవ్వాల, ఎందుకంటే ఐసోలేట్ చేయలేదు అని చెప్పేసి చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చి కొన్ని కోఆర్డినేషన్ నెంబర్ 6లో కొన్ని ఐసోమర్స్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం, కొన్ని కాంప్లెక్సెస్ని ఎగ్జాంపుల్స్గా తీసుకున్నాం. ఇప్పుడు మనం పాలిడెంటేట్ లైగాండ్స్కి వెళ్దాం. అంటే ఈడిటిఏ కాంప్లెక్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే అక్కడ కూడా మెటల్ ఈడిటిఏ కీలేట్ కాంప్లెక్స్ అంటాం. దానితో మనకి ఆప్టికల్ ఐసోమెరిజం అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. కాంప్లెక్సెస్ కంటైనింగ్ హెక్సాడెంటేట్ లైగాండ్స్ అని చెప్పేసి ఇప్పుడు చూద్దాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కోబాల్ట్ ఈడిటిఏ కాంప్లెక్స్ మైనస్ అన్నమాట. అంటే కోబాల్ట్ ఈడిటి అంటే ఇథిలిన్ డయమీన్ టెట్రాఎస్టిక్ యాసిడ్గా చెప్తాం. దానికి ఒకసారి ఈడిటిఏ స్ట్రక్చర్ కూడా వేసుకుందాం మనం. అంటే ఇథిలిన్ డయమీన్ మనకు తెలుసున్నదే, ఇథిలిన్ డైఎమీన్ ఇది బైడెంటేట్ లైగాండ్గా చెప్తాం, ఇథిలిన్ డైఎమీన్. ఇప్పుడు ఇథిలిన్ డైఎమీన్ బైడెంటేట్ లైగాండ్ అయ్యింది. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి 2 హైడ్రోజన్స్ని మనం రిమూవ్ చేసి ఓకే ఇలా మనం మెన్షన్ చేద్దాం. చూడండి జాగ్రత్తగా, CH2 C double bond O minus, again CH2 C double bond O minus, మరలా ఇక్కడ కూడా CH2 C double bond O minus, similarly CH2 C double bond O minus. అంటే ఎన్ని 1 2 3 4 5 6 కాబట్టి ఇది హెక్సాడెంటేట్ లైగాండ్,
డెంటేట్ లైగెండ్ అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు ఈ హెక్సాడెంటేట్ లైగెండ్ని మనం జనరల్గా 2, 3, 4 దాటిన తర్వాత ఏమన్నా పాలీ అనేసి అన్నాం. పాలీ. ఓకే, హెక్సాడెంటేట్ లైగెండ్. ఈ లైగెండ్ తోటి దిస్ ఈజ్ ఈడిటిఏ. సో ఈడిటిఏ కాంప్లెక్స్ అంటే కొబాల్ట్ కావచ్చు, నెక్స్ట్ జింక్ కావచ్చు, జింక్ ఈడిటిఏ టైట్రేషన్స్ కూడా ఉంటాయి మనకి. సో కొబాల్ట్ కావచ్చు, మెగ్నీషియం కావచ్చు, కాల్షియం కావచ్చు, ఇవన్నీ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ క్యాలిక్యులేట్ చేయడానికి మనం టైట్రేషన్ రూపేణా ఈడిటిఏని యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఈ హెక్సాడెంటేట్ లైగెండ్ తోటి కాంప్లెక్స్ ఎవరు? కొబాల్ట్ లేదా ఎనీ మెటల్ అందాం. మెటల్ ఏ రకంగా కాంప్లెక్స్ ఫామ్ చేస్తుంది, అది ఆప్టికలీ యాక్టివ్ ఎలా అవుతుందో ఇక్కడ స్ట్రక్చర్ రూపేణ చూద్దాం. ఓకే, ఫస్ట్ కాంప్లెక్స్ యొక్క స్ట్రక్చర్ వేస్తున్నాను చూడండి. సో కొబాల్ట్ ఈడిటిఏ కాంప్లెక్స్ ఇక్కడ చూడండి. కొబాల్ట్ ఈడిటిఏ కాంప్లెక్స్. ఓకేనా, మైనస్ లేదా మెటల్ ఈడిటిఏగా కూడా చెప్తాం. ఇలా చూద్దాం. ఇందులో కొబాల్ట్ ఈడిటిఏ కదా, ఫస్ట్ కొబాల్ట్, రైట్. సో నెక్స్ట్ ఏంటి అంటే నైట్రోజన్ దగ్గర నుంచి వెళ్తున్నాను. నైట్రోజన్ CH2 నైట్రోజన్, రైట్. సో ఇప్పుడు ఇందులో ఇక్కడ నుంచి ఎవరు ఫామ్ అవుతున్నారు అంటే నైట్రోజన్ దగ్గర నుంచి 2 మనకి CH2లో వస్తాయి. ఓకేనా, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ CH2 నేను ఇలా మెన్షన్ చేస్తాను. ఇక్కడ C డబల్ బాండ్ O, ఆక్సిజన్, ఇది ఒక డొనేషన్. నెక్స్ట్ ఏమైంది, ఇంకొక CH2 రావాలి. CH2 C డబల్ బాండ్ O, ఆక్సిజన్. నెక్స్ట్ ఇక్కడి నుంచి సేమ్ CH2, ఓకేనా, C డబల్ బాండ్ O, ఆక్సిజన్, స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ CH2 C డబల్ బాండ్ O, ఆక్సిజన్. ఇప్పుడు జాగ్రత్తగా మనం వీటిని కర్లేట్ చేద్దాం. సో ఇలాగా వీటిని క్లబ్ చేద్దాం. ఇదేమైంది, స్క్వేర్ బై పిరమిడ్. కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ కింద వేస్తున్నాను అంతే. ఓకేనా, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్గా ప్రజెంట్ చేస్తున్నాను మీకు తెలియడం కోసం, రైట్. లేదంటే అలా మెన్షన్ చేయొచ్చు. ఏమైందంటే మెటల్ ఈడిటిఏ కాంప్లెక్స్. అర్థమైందా ఎలా వేసానో? ఇప్పుడు దీనికి సంబంధించి ఇందాక వేసాను, నేను హారిజాంటల్గా వేసాను చూడండి. అక్కడ N ఇథిలిన్ డైయమిన్ వీడు. ఈ నైట్రోజన్ పైన 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, కొబాల్ట్కి ఇచ్చాడు ఒకటి. ఈ నైట్రోజన్ మీద కొబాల్ట్కి ఇచ్చాడు 2 పేర్స్ అయినాయి. ఇక ఈ నైట్రోజన్ నుంచి 2 బాండ్స్ వచ్చాయి. CH2 C డబల్ బాండ్ O 3, మళ్ళీ CH2 C డబల్ బాండ్ O ఇలా వచ్చాడు చూడండి O. ఓకేనా, మళ్ళీ ఇక్కడి నుంచి 2 CH2 C డబల్ బాండ్ O 3 ఎన్ని ఇక్కడ 1, 2, 3, 4 అయింది. ఇది 5. ఇది నెక్స్ట్ CH2 C డబల్ బాండ్ O ఏమైంది 6. ఇది హెక్సాడెంటేట్ లైగెండ్. ఇప్పుడు దీని మిర్రర్ ఇమేజ్ తీసుకోండి. ఎస్, దీని మిర్రర్ ఇమేజ్ ఉందా? ఉంది. అది జాగ్రత్తగా వేద్దాం చూడండి. అంటే మళ్ళీ కొబాల్ట్, ఎవరు వస్తారు ఇక్కడికి? నైట్రోజన్. ఇటుపక్క వచ్చేస్తాడు నైట్రోజన్. కొంచెం నియర్గా వేద్దాం, కొద్దిగా దగ్గరగా వేద్దాం. కొబాల్ట్, నైట్రోజన్, ఇగో ఈ నైట్రోజన్. ఇక్కడ ఎవరు వచ్చారు? CH2. ఇక్కడ ఎవరు వచ్చారు? CH2. ఇక్కడ ఎవరు వచ్చారు? నైట్రోజన్. వీళ్ళెల్లా డొనేట్ చేశారు. ఓకే, ఇప్పుడు ఈ నైట్రోజన్ నుంచి ఎవరు బయలుదేరారు అంటే CH2. ఇగో ఈ CH2. ఫస్ట్ ఈ CH2 వేస్తున్నాను. ఇదిగో CH2. ఓకేనా, ఆ తర్వాత ఎక్కడికి వచ్చాడు? C డబల్ బాండ్ O. ఆ C డబల్ బాండ్ ఎవరికి ఇచ్చారు? ఆక్సిజన్కి ఇచ్చాడు. ఇదిగో ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డొనేట్ చేసింది. అంటే కొంచెం దగ్గరగా వేద్దాం, మరలా దూరంలో మళ్ళీ పెద్ద బాండ్లు అయిపోతే ఏదో ఎక్స్పాండ్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది, అంతకంటే ఏం కాదు. ఓకే, C డబల్ బాండ్ O, దెన్ ఇదిగో ఆక్సిజన్ లైక్ దిస్, పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డొనేట్. ఇంకొక CH2 ఏడు, ఇదిగో వీడు ఎవరికి ఇచ్చాడు? ఇదిగో C డబల్ బాండ్ O. వీడు మళ్ళీ ఆక్సిజన్కి ఇచ్చాడు. ఆక్సిజన్ వీడికి ఇచ్చాడు. ఓకేనా, ఇటు ఒకవైపు అయిపోయింది. ఇంకోవైపు బ్లాక్తో వేద్దాం పోనీ. ఇప్పుడు ఈ CH2. ఓకేనా, ఇలాగా
సో ఈ లోపలికి ఇన్నర్కి వేద్దాం. అంటే ఎటు పక్క నుంచి రావాలి, ఇలా వచ్చి రావాలి కదా. అంటే CH2 C డబల్ బాండ్ O, ఇగో విన్ని CH2 C డబల్ బాండ్ O ఆక్సిజన్ అంటే వీడు డొనేట్ చేశాడు. ఇప్పుడు ఇంకొక CH2 రావాలి. ఇన్నర్గా చెప్పాను కదా, CH2 C డబల్ బాండ్ O ఆక్సిజన్, వీడు ఇలా డొనేట్ చేశారు. చూసుకోండి, ఇదిగో C డబుల్ బాండ్ ఇక్కడ కట్ చేస్తే కొంచెం క్రాస్ వస్తుంది లైక్ దిస్. సో ఇప్పుడు ఓకేనా, అంటే మిర్రర్ ఇమేజ్ వచ్చిందా లేదా, మిర్రర్ ఇమేజెస్ టు ఈచ్ అదర్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ హెక్సాడెంటేట్ లైగెండ్. సో జామెట్రికల్ ఐసోమెరిజంలో హెక్సాడెంటేట్ లైగెండ్ కొబాల్ట్తో EDTA కాంప్లెక్స్. ఇక్కడ జనరల్గా మనం కొబాల్ట్ అని చెప్తున్నాం, మీరు టైట్రేషన్స్ అవి చేస్తున్నప్పుడు ఇక్కడ జనరల్గా మెటల్ అయ్యా అన్నీ మనం తీసుకుంటాం. జింక్ కూడా ఈ కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది. జింక్, మెగ్నీషియం, కాల్షియం ఇవి కూడా ఫామ్ చేస్తాయి. ఓకేనా, ఈ కాంప్లెక్సెస్ని అంటే హార్డ్నెస్ ఆఫ్ వాటర్ టైట్రేషన్లో మనం ఈ EDTAని ఉపయోగించే హార్డ్నెస్ని క్యాల్కులేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అంచేత ఇవి జనరల్గా స్టీరియో ఐసోమెరిజంకి సంబంధించినటువంటి హెక్సాడెంటేట్ లైగెండ్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్. కొబాల్ట్ EDTA లేదా హెక్సాడెంటేట్ లైగెండ్తో ఫామ్ చేసేటువంటి కాంప్లెక్సెస్ ఏవైతే ఉన్నాయో మనం ఈ కొబాల్ట్ కాంప్లెక్స్ తీసుకున్నాం. ఇవి ఆప్టికల్కి యాక్టివ్, ఎందుకంటే మిర్రర్ ఇమేజెస్ టు ఈచ్ అదర్ అండ్ ఆర్ నాన్ సూపర్ ఇంపాసిబుల్. వీటిలో ఏ విధమైన సిమెట్రీ కూడా ఉండదు. క్లియర్, అర్థమైందండి. సో ఇది ఓవరాల్గా మనకి స్టీరియో ఐసోమెరిజం. ఓకే, ఇంతకు ముందర వీడియోలో మనం స్ట్రక్చరల్ ఐసోమెరిజం చెప్పుకున్నాం. ఈ వీడియోలో జామెట్రికల్ ఐసోమెరిజం అండ్ ఆప్టికల్ ఐసోమెరిజం అంటే స్టీరియో ఐసోమెరిజంని చెప్పుకున్నాం. ఓకే, ఒకసారి స్టీరియో ఐసోమెరిజం అంటే ఏంటి డెఫినేషన్ చెప్పుకున్నాం. ద కాంప్లెక్సెస్ హ్యావింగ్ ద సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, సేమ్ స్ట్రక్చర్ బట్ డిఫర్ ఇన్ దేర్ స్పేషియల్ అరేంజ్మెంట్ ఆఫ్ atoms or group of atoms which are called ligands around the central metal atom or differ. Such isomers are called stereoisomers and the phenomenon is known as stereoisomerism. సో ఈ కాంప్లెక్సెస్ కూడా రెండు రకాల స్టీరియోఐసోమెరిజం ఎగ్జిబిట్ చేస్తాయి. కాన్ఫిగరేషన్లో మార్పు వస్తుంది, విన్యాసంలో మార్పు వస్తుంది. అంటే ఒకటి జామెట్రికల్ ఐసోమెరిజం, సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం. రెండోది ఆప్టికల్ ఐసోమెరిజం. ఇప్పుడు ఇందులో సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం చూస్తే కోఆర్డినేషన్ నెంబర్ 2, కోఆర్డినేషన్ నెంబర్ 3 కాంప్లెక్సెస్ ఎగ్జిబిట్ చేయవు. అలాగే కోఆర్డినేషన్ నెంబర్ 4లో టెట్రాహైడ్రన్ అన్ని ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి అది కూడా టెట్రాహైడ్రన్ కూడా జామెట్రికల్ ఐసోమెరిజం, సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేయదు. సిస్ అంటే లాటిన్ వర్డ్ లో సేమ్ సైడ్ మీన్స్, ట్రాన్స్ అంటే ఆపోజిట్ సైడ్. సో సేమ్ గ్రూప్స్ ఆర్ ఇన్ సేమ్ సైడ్, సిస్ సేమ్ గ్రూప్స్ ఆర్ ఫార్ అవే, దట్ మీన్స్ ఇట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్. అందుకని స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్సెస్లో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ని మనం తీసుకుని చదివాం. సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం. అలాగే కోఆర్డినేషన్ నెంబర్ 5 ఎగ్జిబిట్ చేయదు, అంటే అన్కామన్గా ఉన్నాయి కాబట్టి. అలాగే కోఆర్డినేషన్ నెంబర్ 6లో మళ్ళీ మనం సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చి ఇగో ఆప్టికల్ ఐసోమెరిజం. ఈ ఆప్టికల్ ఐసోమెరిజంలో కోఆర్డినేషన్ నెంబర్ 4లో టెట్రాహైడ్రన్ కాంప్లెక్స్ ఎగ్జిబిట్ చేస్తుంది, కానీ అక్కడ కూడా మనకి ఎగ్జాంపుల్స్ రిజాల్వ్ చేయలేదు. అంటే స్టెబుల్గా ఉన్నటువంటి కాంప్లెక్సెస్ ఫార్మేషన్లీ ఎగ్జాంపుల్స్గా లేవు, కానీ MABCD టైప్ ఆఫ్ కాంప్లెక్స్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చి ఫర్దర్గా ఆప్టికల్ ఐసోమెరిజంలో ఆప్టికల్ ఐసోమెరిజంలో కోఆర్డినేషన్ నెంబర్ 5 లేదు. కోఆర్డినేషన్ నెంబర్ 6లో మనం కొన్ని అంటే MA6 ఇలా పెర్మినేషన్ కాంబినేషన్స్లో వెళ్తే మనకి మెయిన్ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. దట్ ఈజ్ MAA B2 C2 అని, MAA twice B2 అని, ఇట్లాగా MAA thrice అని, MAB thrice అని, ఇలాగ కొన్ని ఎగ్జాంపుల్స్ని లాస్ట్ వన్ EDTA కాంప్లెక్స్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, మిర్రర్ ఇమేజెస్ టు ఈచ్ అదర్ అండ్ ఆర్ నాన్ సూపర్ ఇంపాసిబుల్, therefore those complexes are optically active అని చెప్పుకున్నాం. యాక్చువల్గా ఆప్టికల్ యాక్టివ్ అనేది ఎలా చెప్తున్నాం మనము అంటే ఇది ఎనాన్షిమర్స్ ప్రకారంగా చెప్పొచ్చు. అంటే మిర్రర్ ఇమేజెస్ టు ఈచ్ అదర్ అండ్ ఆర్ నాన్ సూపర్ ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. లేదా మనకి నెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ సిమెట్రీ లేకపోవడం అనేది ఒకటి. మూడోది ఏం చెప్పాం, ప్లేన్ ఆఫ్ ద ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని ఎవరైతే రైట్ సైడ్ తిప్పుతారో వాళ్ళు డెక్స్ట్రో అని, లెఫ్ట్ సైడ్ తిప్పుతారో లీవో అని కూడా మనం ఆప్టికల్ ఐసోమెరిజంని డిఫైన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్లో ఉన్నటువంటి ఈ కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఖచ్చితంగా మనకి ఇందులో ఎస్ఏ కానీ లేదా షార్ట్ ఆన్సర్ కానీ ఈ ఐసోమెరిజం మీద అడగడం అనేది జరుగుతుంది. కాబట్టి స్ట్రక్చరల్ ఐసోమెరిజం,
అలాగే స్టీరియో ఐసోమెరిజం కాన్సెప్ట్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి బాగా చదవండి.